This video is brought to you by Law Excellence IAS Academy. రాజ్ కిషోర్ బాబు గారు పోలీస్ యూనిఫామ్ ఎందుకు వేసుకున్నారు? పోలీసులో రావాలనేది ముందు లేదు. నేను చదువుకునేటప్పుడు 10th క్లాస్లో ఉండగా మా మదరు మేము మీకు ఆ 3 సంవత్సరాల్లో మెదక్లో మీకు బాగా గుర్తుండిపోయిన సంఘటన? యాక్చువల్గా నేను చెప్పాలంటే నా సర్వీస్ మెదక్ సర్వీసు, కడప ఇంటెలిజెన్స్ సర్వీసు నాకు ఎప్పుడు మర్చిపోలేను. చాలా ఇంపార్టెంట్ సర్వీసెస్. నేను ఫస్ట్ ఎస్పీ గారేమో మల్లెల బాబురావు గారు. సో ఆయనే పోస్టింగ్ ఇచ్చారు నాకు మెదక్లో. తర్వాత ఆయనే మధ్యలో ఏదో నా మీద అలిగేషన్స్ పెడితే ఏదో క్రిస్టియన్స్ వ్యతిరేకంగా పోలీస్ స్టేషన్ వచ్చేటప్పుడు ఈ టేబుల్ కింద ఒక 4 లెటర్లు ఉన్నాయి, ఇన్లైన్ లెటర్లు. వార్నింగ్ అనమాట, మీరు నైట్ తిరగద్దు, చంపేస్తాను, నక్సలైట్ల పేరు. నేనేం చేశాను, పోలీస్ అనగానే ఒకప్పుడు భయపడి గౌరవం ఉన్న రోజుల్లో చూసిన మీరు ఇప్పుడు పోలీస్ అంటే కొంచెం చులకన భావంతో ఉన్న ప్రజలు చూస్తున్నారు. దానికి కారణం ఏమనుకోవచ్చు? పోలీసులే అంటాను. ఎందుకు? పోలీసుల్లో బదిలీల్లో రాజకీయ నాయకుల జోక్యం ఎంతవరకు పక్కా ఉంది. లీడర్కి డబ్బులు ఇస్తేనే అతను పోస్టింగ్ మార్పించేస్తున్నాడు. సార్, పోలీసుల కరప్షన్పై మీ ఒపీనియన్ ఏంటి? కరప్షన్ పోలీసులు కాదండి, మిగతా చోట చాలా ఉంది. ఇక్కడ 2 పార్టీలు ఉంటాయి. పోలీస్ డిపార్ట్మెంట్లో రాబోతున్న వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటంటే? గౌరవంగా బతకాలంటే కంపల్సరీగా సేవింగ్స్ చేసుకోవాలి, కావాల్సినట్టుగా ఇన్వెస్ట్ చేసుకోవాలి. అది ఒకటే దారి. ఒక ఇన్సిడెంట్ జరిగింది కడపలో ఉండగా, నాకు 2 పిల్లలు, పాప బాబు. ఒక యాక్సిడెంట్ జరిగింది. వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ కడప జిల్లా బెటాలియన్ కమాండెంట్గా రిటైర్ అయిన ఓ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్. పేరు రాజ్ కిషోర్ బాబు గారు. పోలీస్ డిపార్ట్మెంటు 1985లో ఆయన వచ్చి ఎస్ఏగా అతని కెరీర్ ప్రారంభమైంది. తర్వాత దశల వారీగా ప్రమోషన్ పొంది బెటాలియన్ కమాండెంట్గా ఆయన రిటైర్ అయ్యారు. సాధారణంగా లా అండ్ ఆర్డర్ ఎక్కువగా వచ్చి ప్రాధాన్యత ఇస్తున్న పోలీస్ డిపార్ట్మెంట్లో బెటాలియన్గా ఆయన కోరుకోవడానికి కారణం ఏంటి? అంతేకాకుండా 1985లో ఉన్నప్పుడు పోలీస్ అన్నది ప్రజల్లో ఎంత గౌరవం, భయం ఉండేది. క్రమేపీ అది తగ్గిపోవడానికి ప్రధాన కారణం ఏంటి? పోలీస్ అనగానే రెస్పెక్ట్ ఉన్న రోజుల్లో చూసిన ఆయన పోలీస్ అనగానే నవ్వుతున్న కామెంట్ చేస్తున్న రోజులకి ఆయన రిటైర్ అయ్యారు. దాని ప్రధాన కారణం ఏమనుకోవచ్చు? అంతేకాకుండా పోలీసింగ్లో ఆయన సర్వీస్లోకి వచ్చినప్పుడు ఇలాంటి ఒత్తిడి లేకుండా, పొలిటీషియన్స్ యొక్క ప్రెజర్ లేకుండా పోస్టింగ్లు వచ్చేవి. కానీ క్రమేపీ పోలీసు బదిలీలో ఖచ్చితంగా రాజకీయ నాయకుల జోక్యం ఉండడానికి ప్రధాన కారణం ఏంటి? అంతేకాకుండా పోలీసుల్లో కరప్షన్ గురించి ఎందుకు ఇంత విచ్చలవిడిగా కనిపిస్తుంటుంది, మిగతా డిపార్ట్మెంట్లో లేదా తక్కువ అన్న విషయాన్ని సార్ నేడు తెలుసుకున్నాం. సార్ నమస్తే అండి. నమస్కారం. రాజ్ కిషోర్ బాబు గారు, మీకు ఇప్పుడు లాంగ్ బ్యాక్ రామచంద్రపురం పోలీస్ స్టేషన్ డిఎస్పీగా ఉన్నప్పుడు చూసా. అప్పుడు కలిసాము 2009. మీకన్నా ముందు ఇంక వేరే ఆఫీసర్ ఉన్నారు, ఆయన ఉన్నారనుకుని వచ్చారు. బుచ్చిరెడ్డి గారు ఉన్నారు ముందు. బుచ్చిరెడ్డి గారు ట్రాన్స్ఫర్ అయిపోయిన తర్వాత మీరు వచ్చారు. అప్పటికి ఇప్పటికైతే ఆ ఫేస్ గ్లామర్, అలా గ్లో అంతా అలాగే ఉందండి. ఒక షర్ట్ ఒకటే మారింది అంతే. యూనిఫామ్ తీసి సివిల్ షర్ట్ చేసుకున్నారు. సార్, మీరు 85లో వచ్చేసరికి నక్సల్స్ మూమెంట్ అలాగే ఉంది. ప్రజల్లో పోలీసులు అంటే ఒక గౌరవం, ఒక భయం ఉన్న రోజులు అవి చూశారు మీరు. అంటే ఒక పోలీస్ ఆఫీసర్ యూనిఫామ్ వేసుకొని, కానిస్టేబుల్ అయినా యూనిఫామ్ వేసుకొని బయటకు వస్తే రెస్పెక్ట్ ఇవ్వడం. ఇంకా ఎస్ఐ అయితే బుల్లెట్ మీద బయటకు వచ్చినా, బైక్ మీద బయటకు వచ్చినా ఆ సౌండ్కి గౌరవంగా ఆగిపోవడం. పోలీస్ స్టేషన్ ముందు వెళ్ళాలన్నా ఒక భయంతో కూడా గౌరవం ఏదో రకంగా ఉండేది. అది క్రమేపీ వచ్చేసరికి పోలీస్ అంటే ఒక లెక్కలేనితనం. పోలీస్ అంటే అసలు ఒక భయం కాదు కదా, గౌరవం పక్కన పెట్టండి, భయం కూడా లేని స్థితికి రావడానికి ప్రధాన కారణం ఏంటి? అంటే పాపులేషన్లో ట్రెండ్ మారుతుందా, లేదు పోలీసు యాటిట్యూడ్ మారుతుందా అన్నది ఒకటి కావాలి. 2, బదిలీల విషయం తీసుకుంటే మీ సర్వీసులో ఎప్పుడు కూడా ఎవరిని పోయి నాకు పలానా పోస్టింగ్ కావాలని అడగని రోజుల్లో మీరు చేసుకొచ్చారు. కానీ ఇప్పుడు ఒక కానిస్టేబుల్ కానీ ఒక ఎవరైనా సరే పోస్టింగ్ కావాలంటే ఒక పొలిటీషియన్కి ఆశ్రయించాల్సిన పరిస్థితి వచ్చింది. దానికి కారణం ఏంటి? నెంబర్ 3, కరప్షన్. కరప్షన్ అనేది పోలీస్ డిపార్ట్మెంట్లోనే ఎందుకు ఎక్కువ కనిపిస్తుంటుంది, మిగతా డిపార్ట్మెంట్ లేదు
పోలీస్ అనగానే విజిబుల్ కరప్షన్ అవ్వడం వల్ల, అంటే కానిస్టేబుల్ తీసుకున్న 10 రూపాయలు ఎక్స్పోజ్ అవ్వడం వల్ల, ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పే ముందు రాజ్ కిషోర్ బాబు గారు పోలీస్ యూనిఫామ్ ఎందుకు వేసుకున్నారు, ఎక్కడెక్కడ మీరు పనిచేసుకొచ్చారు చెప్పండి. యాక్చువల్గా నాకు పోలీసులో రావాలనేది ముందు లేదు. నేను చదువుకునేటప్పుడు 10th క్లాస్లో ఉండగా మా మదరు మేము, అంటే అప్పుడు చిన్నపిల్లాని కదా, మా మదర్తో కలిసి ఆర్ట్స్ కాలేజ్, మా ఇల్లు దగ్గరగా ఉండేది కడప ఆర్ట్స్ కాలేజ్ దగ్గర, పక్కనే కలెక్టర్ బంగ్లా ఉండేది, చాలా పెద్ద బంగ్లా, చాలా కాంపౌండ్. ఇప్పుడు అక్కడ కాంప్లెక్స్ వచ్చేసింది, డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ కాంప్లెక్సే వచ్చేసింది అక్కడ. అది చూసి మా అమ్మకు పెద్ద చదువుకోలేదు ఆమె, పెద్ద బంగ్లా ఇది ఎవరిదేని పక్క ఆవిడతో అడిగితే ఆవిడ ఉండి కలెక్టర్ బంగ్లా అంటే, నాన్న మీరు కూడా కలెక్టర్ కావాలరా, చూడు అట్లా చదవండి అన్నారు. సో అది మైండ్లో ఉండింది, కానీ అంత తెలివైతే మనకు ఆ స్టేజ్లో లేదు అప్పట్లో. కాకపోతే ఇంటర్మీడియట్ చేరిన తర్వాత ఇంటర్మీడియట్ సీట్ కోసం ప్రయత్నం చేసేటప్పుడు నేను కలెక్టరే కావాలి అనే ఉద్దేశంతో నాకు ఇంజనీరింగ్, అంటే ఎంపీసీ సీట్ వస్తే కూడా మా సొంత, అంటే నేను చదివిన కాలేజీలో హై స్కూల్ కాలేజ్ కలిసి ఉండేది, అది వద్దని అది ఇంటర్వ్యూ కార్డు చించేసి మా ఫాదర్కి ఇంజనీరింగ్ చేయాలని అది చించి పడేసేసి నేను HCL అని హిస్టరీ సివిక్స్ లాజిక్ అని, అంటే నాకు అప్పుడు మనకు మెచ్యూరిటీ లేదు, హిస్టరీ చదవాలి సివిక్స్ చదవాలి అప్పుడే మనం అడ్మినిస్ట్రేషన్ పోగలం అనే ఆర్ట్స్ గ్రూప్ తీసుకున్నాను అనమాట. HCL చదివాను. ఆ తర్వాత అట్లా అప్పుడు ఒక ఫ్రెండ్ ఇంట్లో క్యాజువల్గా పోతే వాళ్ళ చిన్నాన్న బీకామ్ చదివేవాడు, ఆయన క్యారీర్ ఈవెంట్స్ అని ఒక బుక్ తెప్పించేవాడు, అది చూశాను. నాకు ఇంకో అలవాటు ఏంటంటే మా నాన్న చిన్నప్పటి నుంచి కూడా ఆయన ఆఫీస్లో ఒక పేపర్ ఇచ్చేవాడు, ఆ పేపర్ రెగ్యులర్గా ఇంటికి తెచ్చేవాడు సాయంత్రం, అది చదివే అలవాటు ఉండేది చిన్నప్పటి నుంచి నాకు, అదే ఒక హ్యాబిట్ లాగా. సో ఆ జనరల్ నాలెడ్జ్ బుక్ చూసిన తర్వాత కొద్దిగా ఇంట్రెస్ట్ ఇంకా ఎక్కువైపోయింది. దాంట్లో AS వాళ్ళ ఇంటర్వ్యూస్ IAS రాస్తుంటారు కదా, తెలిసి తెలియని ఇంగ్లీష్లోనే చదువుకుంటూ ఇంకా ఇంట్రెస్ట్ పెరిగిందనమాట. సో అల్టిమేట్గా అది అయిన తర్వాత BA అయిన తర్వాత MA చేయడానికి ఉద్దేశం కూడా నాలెడ్జ్ పెంచుకోవాలి, సివిల్స్ రాయాలని. సివిల్స్ మెయిన్ 3 సార్లు అలౌ చేసేవాడు, 3 సార్లు ప్రిలిమ్స్ రాశాను, మెయిన్ పోయేటప్పటికి కుదరలేదు. అట్లా గ్రూప్ 1 కూడా 5 సార్లు రాశాను, 5 సార్లు మెయిన్. ప్రిలిమ్ ఈజీగా అట్లా ఈజీ వాక్ ఓవర్ లాగా అయిపోయేది, ఈజీగా పాస్ అయిపోయాడు. మెయిన్ దగ్గరికి వచ్చేటప్పటికి బ్రేక్ అయ్యింది. సో అప్పుడేంటంటే 85లో రామారావు గారు అప్పుడు పవర్లో ఉన్నారు, గ్రూప్ 2A అని ఒక సపరేట్ సర్వీసెస్ తీశారు. దాంట్లో డిప్యూటీ తహసీల్దార్ నుంచి మొదలుపెట్టి CTOs అన్నీ DCTOs అన్నీ తీసుకుంటూ SIs కూడా ఉన్నాయి. సో అన్నిటికీ ఇంకా ఉద్యోగం లేనప్పుడు అన్నిటికీ అప్లై చేస్తాం కదా, అన్నిటికీ చేసాము. యాక్చువల్గా అన్నిటికీ ఇంటర్వ్యూ వరకు పోయినప్పటికీ SI మాత్రమే సెలెక్ట్ అయ్యాను. నాకు అప్పుడు కూడా ఇష్టం లేదు. సో అల్టిమేట్గా మదర్ ఏమంటే ఇంకా వీళ్ళకి అప్పట్లో పెళ్ళి తొందరగా చేయాలంటారు కదా, మా అమ్మ నువ్వు చేరేరా అని చెప్పి బలవంతం చేసి చేర్చేసింది. నా పెళ్ళి అన్నీ ఒకే, అంటే చేరడము పెళ్ళి కావడము ఇవన్నీ కూడా త్వరగా జరిపాయి. 9th మ్యారేజ్ అయితే 12th సర్వీస్ జాయినింగ్ అట్లా. సో చేరేటప్పుడు కూడా ఏ ఉద్దేశం ఉన్నదంటే మైండ్లో, అంతకుముందు 2 ఏళ్ళ ముందు మా ఫాదర్ వ్యాపారం చేసేవాడు, డెకార్డికేటర్ అని వేరుశనక్కాయ పొట్టువలసి మిషన్ పెట్టాడు వాళ్ళ ఫ్రెండ్స్ కోసం అని. వాళ్ళు ఈయన బిజినెస్ వేరు, అది పెట్టించాడు. అది పెట్టేదానికి కలెక్టరేట్కి వెళ్తే కలెక్టరేట్ వరకు ఫైల్ పోవాలంటే తహసీల్దార్ ఆఫీస్లో ఆగిపోయింది. అంటే ఫుడ్ గ్రెయిన్ లైసెన్స్ అని ఇస్తారు, ఫుడ్ గ్రెయిన్స్ లైసెన్స్ అప్పుడు ఉండేది, ఇప్పుడు తీసేశారు. ఆ లైసెన్స్ ఉంటేనే అది చేయగలం. దానికోసము డబ్బుల కోసం సతా ఇచ్చేసారు తాలూకా ఆఫీస్లో. అప్పుడు నా మైండ్లో పడింది అంటే, సరే ఎట్లా SI వచ్చింది కదా ACBకి వెళ్దాం. యాక్చువల్ మైండ్లో పుట్టిన ఆలోచన బాగానే ఉంది. ట్రైనింగ్కి వెళ్ళాం, ట్రైనింగ్లోనే సెలెక్ట్ చేసుకోవాలని ACB ఆఫీసర్స్ వచ్చి ఇంటర్వ్యూస్ తీసుకుంటున్నారు. అప్పుడు వెళ్ళబోతే కొందరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ ఆఫీసర్లు, అక్కడ ఉన్న ట్రైనింగ్ ఆఫీసర్లు కొందరిని మాత్రమే వాళ్ళు అక్కడ అలౌ చేశారు, నన్ను చేయలేదు. పోయింది. సరే ట్రైనింగ్ అయిపోయింది. యాక్చువల్గా సిటీ పోలీస్కి సెలెక్ట్ అయ్యాను. సిటీ పోలీస్ సెలెక్ట్ అవుతూనే మెదక్ జిల్లా వేశారు. అంటే ఇష్టం లేని ఉద్యోగం ఇది. అంటే వాస్తవంగా నేను అనుకున్నది వేరు, మళ్ళీ తర్వాత కూడా గ్రూప్ 1 రాసాము, సివిల్స్ రాసాము, కానీ సక్సెస్ కాలేదు. ఇంకా ఉద్యోగంలోకి వచ్చిన తర్వాత చదివేదానికి అవకాశం పడదు పోలీసులు. ఇంకొక హ్యాబిట్ ఏంటంటే, ఇష్టమున్నా లేకపోయినా ఒక పని మొదలుపెట్టిన తర్వాత అది సంపూర్ణంగా మనస్ఫూర్తిగా చేయాలనేది నా ఉద్దేశం. ఓకే, అది జాబ్లో వచ్చేది నాకు ఇష్టం లేదు, మరి టేకప్ చేసాం కదా, దాని మీద బాధ్యత ఉంటుంది కదా. సో చేసి తీరాలనే ఉద్దేశంతో నేను పోలీసులో పూర్తిగా ఇన్వాల్వ్ అయ్యాను యాక్చువల్గా చెప్పాలంటే. అట్లా చేసుకుంటూ సిటీ చేస్తుంటే డిస్టిక్లో ఒక 3 ఏళ్ళు సర్వీస్ చేయాలి కాబట్టి సిటీ పోలీస్కు మెదక్ జిల్లాకి వేశారు. అప్పుడు జహీరాబాద్ ప్రాక్టికల్ ట్రైన్ చేసి తర్వాత ఇండిపెండెంట్ చార్జ్ మెదక్ ఇచ్చారు. అట్లా నేను పోలీసులోకి వచ్చాను. మెదక్ టౌన్ వేసే అంటే ముందు మెదక్ ఒకటే, నేను ఉండగానే అది కుల్చారం అని రూరల్ అని డివైడ్ అయినాయి. అంటే 3 స్టేషన్లు అయింది. నేను వచ్చేటప్పటికి
మెదక్ పోలీస్ స్టేషన్ 3 స్టేషన్లుగా డివైడ్ అయింది. ఇప్పుడు టౌన్. మెదక్ జిల్లాలో ఎంతకాలం పనిచేస్తారంటే ఎస్ఐగా? నేను 86 జూన్ వెళ్ళాను, 86 నవంబర్లో, అంటే జహీరాబాదు. 87 జూన్ నుంచి 90 డిసెంబర్ వరకు చేశాను. జహీరాబాద్ 6 months అది ప్రాక్టికల్ ట్రైనింగ్ అనమాట. ఎస్ఐ గారి కింద పనిచేయడం. కొల్చారం లేదు, మెదకే, మెదక్ టౌన్, టోటల్ మెదకే. నేను ఉన్న మొత్తం అంటే అది డివైడ్ అయింది, కానీ నన్ను మాత్రం మెదక్ నుంచి తీయలేదు. కుల్చారం ఏర్పడింది, నేను పోయిన 1.5 year తర్వాత. రూరల్ ఏర్పడింది, ముందు రూరల్ ఏర్పడింది, మళ్ళీ కుల్చారం ఏర్పడింది, తర్వాత నేను సిటీ పోలీస్కి వచ్చేసాను. సార్ మెదక్లో మీరు వెళ్ళే టైంకి బాగా పీక్ స్టేజ్లో ఉంది. అవును, అంటే మెదక్లో నక్సలిజం అనేది మెదక్ టౌన్ లేకపోయినా సరౌండింగ్స్ నిజామాబాద్ బార్డర్ ఒకటి ఉంది, ఇటు నర్సాపూర్ దళం ఒకటి ఉంటుంది, గుమ్మడి దళం, అన్ని కూడా ఆపరేషన్ చేస్తుండే. మెదక్ టౌన్ అనేది పీస్ఫుల్ ఏరియా, అది చర్చ్ అంత బాగుంటుంది. అది మీకు ఆ 3 సంవత్సరాల్లో మెదక్లో మీకు బాగా గుర్తుండిపోయిన సంఘటన లా అండ్ ఆర్డర్ విషయంలో అవ్వచ్చు, లేదా యాక్చువల్గా నేను చెప్పాలంటే నా సర్వీస్, మెదక్ సర్వీసు, కడప ఇంటెలిజెన్స్ సర్వీసు నాకు ఎప్పుడు మర్చిపోలేను. చాలా ఇంపార్టెంట్ సర్వీసెస్. నేను చాలా అంటే కష్టపడిన సర్వీసు, ఇష్టంగా చేసిన సర్వీసులు అన్నీ. మిగతాన్ని అన్ని చోట్ల మనస్ఫూర్తిగా చేసేటప్పటికి ఈ 2 కష్టంతో పాటు ఇష్టం ఉన్న ఉద్యోగాలని చెప్తాను. మెదక్ ఏంటంటే నేను ప్రొబేషనర్ ఫస్ట్. ఎవరు ఎస్పీ అన్నప్పుడు? ఫస్ట్ ఎస్పీ గారేమో మల్లెల బాబురావు గారు. సో ఆయనే పోస్టింగ్ ఇచ్చారు నాకు మెదక్లో. తర్వాత ఆయనే మధ్యలో ఏదో నా మీద అలిగేషన్స్ పెడితే, ఏదో క్రిస్టియన్స్ వ్యతిరేకమని అది ఇదని పెట్టారు ఏదో ఎవరు కొందరు. నన్ను చిన్న హత్నూరు అని చిన్న పోలీస్ స్టేషన్ అనమాట. మెదక్ పోలీస్ స్టేషన్లో 300 క్రైమ్స్ అయితే హత్నూరులో 30 క్రైమ్స్ అయితే అన్నమాట సంవత్సరానికి. కొద్దిగా హర్ట్ అయ్యాను, కానీ పబ్లిక్ ఒప్పుకోలేదు. మొత్తం ధర్నాలు చేసి అవి చేసి ఇవి చేసి మొత్తం ఆపేశారు. నేను ట్రాన్స్ఫర్ కాలేదు, కానీ ఈ లోపల ఎస్పీ గారే ట్రాన్స్ఫర్ అయిపోయారు. అది అట్లే కంటిన్యూ అయింది నా సర్వీస్ మొత్తం. అక్కడ ఇంపార్టెంట్ చెప్పుకోవాల్సి ఏంటంటే చాలానే ఉన్నాయి. ఒకటి, ఫస్ట్ పోయినప్పుడు కొద్దిగా నాకు నా బ్యాక్గ్రౌండ్ చెప్పాలి. మా అమ్మ చిన్నప్పటి నుంచి ఏం చేస్తుందంటే, ఎక్కడైనా కాలేజీలో గొడవలు ఏమైనా జరుగుతున్నా ముందే చెప్పేదన్నమాట. గొడవలు లేకపోవద్దు, మీరు ఇబ్బంది పడద్దు, ఏమన్నా ఉంటే కూడా వెనక్కి వచ్చేసాను, మీరు వాళ్ళు ఏమైనా ధర్నాలు చేస్తుంటే అని చెప్పి. అంటే కొద్దిగా పిరికితనం పోసినట్టే ఒక రకంగా చెప్పాలంటే. అది అంటే వాళ్ళు మంచి కోసం చెప్పినా సైకలాజికల్గా పిరికితనం పోసినట్టు అనిపిస్తుంది నాకు. అంతేకాకుండా కల్చరల్గా ఏంటంటే ఒక హ్యాబిట్ కూడా ఏంటంటే అందరినీ గౌరవించే అలవాటు ఉండేది. మెదక్కి పోయిన తర్వాత అంటే పోలీసుల మీద అప్పుడు నాకు కూడా చెడ్డ అభిప్రాయం ఉంది. ఎందుకంటే మా కానిస్టేబుల్, మా చిన్నాన్న, మా పిన్ని గారి హస్బెండ్ ఆయన కానిస్టేబుల్, మా మామ కానిస్టేబుల్, ఆయన చనిపోయారు ఇద్దరు. వాళ్ళు చెప్పేదాన్ని బట్టి, వాళ్ళు చేసే విషయాలు బట్టి కొద్దిగా నాకు బ్యాడ్ ఇంప్రెషన్ వచ్చేది, ఇవన్నీ ఉండేది. సో గౌరవం రావాలంటే మనం అట్లా బిహేవ్ చేయకూడదు అనే ఉద్దేశంతో నైట్ టైం పెట్రోలింగ్ చేసేటప్పుడు బయట తిరిగే వాళ్ళను, బాబు వెళ్ళిపోండమ్మా, ఉండద్దమ్మా అంటుంటే ఓ స్టేజ్లో మీరు పోండి సార్ మేము పోతాం అనేవాళ్ళు అనమాట. నేను కొద్దిగా గొడవలకు పోకూడదు అనే మెంటాలిటీ ఉన్నాను కదా, తగ్గి నచ్చ చెప్పి వచ్చేసేవాడిని. అప్పట్లో డ్యూటీ మీట్స్ జరిగేటివి, ఫైలింగ్ కానీ తర్వాత ఈ సర్టిఫికేట్స్ కానీ. దాంట్లో నేను కొద్దిగా ఫైలింగ్లో రేంజ్లో ఫస్ట్ వచ్చాను. రేంజ్ మీట్ పోయి వచ్చాను, ఫిట్ ప్రింట్స్ అని సర్టిఫికేట్స్ కూడా ఫస్ట్ వచ్చాను. వచ్చి పోలీస్ స్టేషన్ వచ్చేటప్పుడు ఈ టేబుల్ కింద ఒక 4 లెటర్లు ఉన్నాయి, ఇన్లైన్ లెటర్లు, వార్నింగ్ అనమాట. మీరు నైట్ తిరగద్దు, చంపేస్తామని, నక్సలైట్ల పేరు. నేనేం చేశాను, ఓ వారం రోజులు నాకు అసలు నిద్రపట్టలేదు. ఏం చేశాను నేను, నన్ను వార్నింగ్ ఇస్తున్నారు. నా దగ్గర కిష్టయ్య అని హెడ్ కానిస్టేబుల్ ఉన్నాడు, తర్వాత సిఐ అయ్యాడు, పటంచెర్లో నా దగ్గర సిఐగా పనిచేసాడు. కిష్టయ్య గౌడ్. కిష్టయ్య అప్పుడు కానిస్టేబుల్ ఆయన, సిఐ రైటర్గా ఉన్నాడు. ఇట్లా ఉంది కిష్టయ్య అంటే, సార్ చూద్దాంలే సార్ ఎవరు ఉంటారు సార్. సరే ఆలోచన 1 week నేను ఆ పేపర్లో చదవలే సరిపోయింది, ఎందుకు రాశారు ఏమని. ఇప్పుడు కూడా నా దగ్గర నక్సల్స్ ఇన్లాండ్ లెటర్లు కార్డులు వాడరేరు, నాకంత అవగాహన లేదు. నేను రాయలసీమ నుంచి వచ్చా, కడప నుంచి. తెలంగాణలో పని చేయలేదు కదా అప్పటి వరకు, నాకు తెలియదు కదా తెలంగాణ కల్చర్. వచ్చేటప్పుడే చాలా బెదిరించారు, బాణామతి ఉంటుంది మన మీద చేస్తారు అది అని పిటిషన్లు చెప్పేవాళ్ళు అనమాట. ఎంత ఉత్తది కానీ భయపెట్టాలని రాసి ఉంటారు. ఈ లెటర్లు రాసిన తర్వాత ఒక్కరోజు ఏమైందంటే, నైట్ నేను టైప్ చేయించుకుంటున్నాను, సిడి ఫైల్స్, ఇద్దరు తాగి వచ్చారు అనమాట. ఒకడు బాగా భారీ శరీరం, ఒకడు మామూలుగా వచ్చాడు. వాడు ఏంటంటే నేను రాత్రులు పోమని చెప్పినప్పుడు నన్ను మీరు పోండి సార్ మేము పోతాం అన్నాడు. వాడు తాగి వచ్చి పెట్టిన టేబుల్ మీద కూర్చున్నాడు. వాడు వస్తూనే మా ఏఎస్ఐ వాళ్ళతో బయట వెళ్ళిపోయారు. సరే ఏం చెప్పండి
అంటే గౌరవంగా మాట్లాడేది. సార్ వీళ్ళంతా దొంగలు, నక్సలైట్లు, దొంగ ఈ పని చేస్తారు అని కొన్ని పేర్లు చూపించాడు పేపర్. చూసిన తర్వాత సర్లే నేను చూసుకుంటాను, యాక్షన్ తీసుకుంటానులే వాళ్ళ గురించి అని చెప్పి తీసుకుంటే లేదు నేను రాసిస్తాను. వాడు రాస్తుంటే నాకు లెటర్లు, ఇన్లాండ్ లెటర్లు అని బయటపడి ఫస్ట్ టైం నాకు బర్స్ట్ అయ్యాను అనమాట. ఒకటి లోపలేసాను బట్టలిపేసి వాడు ఇద్దరిని ఇట్లా ఉండేవాడిని నేను. నాకు తెలిసిందేమంటే అదైన తర్వాత లోపలేసాం కదా, పొద్దున్న వచ్చేటప్పుడు అంత ముందు రోజు కాలేజీలో గొడవ అయింది. ఏమైంది, సీటు కోసం పోయి కాలేజీ అంతా పగలగొట్టేశారు రౌడీలు. ఆ టీచర్ని పోయి లెక్చర్ని పోయి బెదిరించారు ఇల్లు కలిసి వెళ్ళిపోమని. ఆ ప్రిన్సిపాల్ వచ్చాడు పొద్దున్నే, ఇది జరుగుతుంది పొద్దున, వీడిని మళ్ళీ పొద్దున వీటితో ఇంటరాగేట్ చేస్తున్నాము. పొద్దున వచ్చేసి ప్రిన్సిపాల్ గారు లెక్చర్ వచ్చి ఇట్లా అయింది అన్నాడు. కానిస్టేబుల్ పట్టుకురాప్పుడు అని పట్టుకొచ్చారు. ఇంకా చెప్పాల్సిన పనిలే, ఊర్లో అంతా ప్రచారం. వాస్తవం ఏంటంటే నాకు కూడా తెలీదు, మెయిన్ రౌడీలు వాళ్ళేట టౌన్లో. పేరు అంతవరకు ఏమన్నారంటే ఈ వెధవ, ఈ ఎస్ఐ చేత కాదు, ఎస్ఐ అనే వాళ్ళ కాడ నుంచి ఓయమా ఎస్ఐ ఇట్లా కొడుతున్నాడంట. అది అంటే ఆ స్థితి మారిపోయింది అనమాట. ఆ నుంచి కొద్దిగా నేను కూడా వర్కింగ్ స్టైల్ కొద్దిగా మార్చిన. అంటే తిట్టడం పెట్టలేదు కానీ మంచి చెడు చూసి బిహేవ్ చేసేవాడిని. సో మీరు ఇంకొక విషయం అడిగారు, పొలిటికల్ అప్పుడు ఇన్ఫ్లుయెన్స్ గురించి. నక్సలైట్లు ఉన్నారు కానీ మెదక్ టౌన్లోకి అయితే ఎవరు రాలేదు అప్పట్లో. బార్డర్లో ఉండారు, అటు నిజామాబాద్, కామారెడ్డి మనకు రామాయంపేట కామారెడ్డి బార్డర్ వస్తుంది. ఆ ఏరియాలో రూరల్ ఏరియాలో ఎంటర్ అయ్యేవాడు. హరిభూషణ్ అని అతను ఉండేవాడు అప్పుడు. అతను వచ్చి కొన్ని ఇన్సిడెంట్లు చేసేవాడు. అప్పట్లో ఏంటంటే కొద్దిగా మంచి చెడు చూసేవాళ్ళు. అంటే ఎవరి మీద అటాక్ చేయాలి, ఎవరి మీద చేయాలి అది ఉండేది అనమాట. డైరెక్ట్గా ఎవరిని పోలీసుల మీద అప్పటి వరకు లేదు. సో నేను బుల్లెట్లోనే తిరిగేవాడిని ఫారెస్ట్లో కూడా. ఒక ఇన్సిడెంట్ కూడా చెప్తాను తర్వాత. ఈ ఇన్సిడెంట్ అయిన తర్వాత టౌన్లో స్థితి మారిపోయింది, లా అండ్ ఆర్డర్ కంట్రోల్ వచ్చింది. కొద్దిగా ఒక స్థితి వచ్చిన తర్వాత మీకు పొలిటికల్ లీడర్స్ గురించి చెప్తాను నేను. వాసురెడ్డి అని, శ్రీనివాసరెడ్డి అని ఎమ్మెల్యే ఉండేవాడు ఇక్కడ మన రామాయంపేట అయింది. మెదక్కేమో రామచంద్రరావు గారు, ఆయన మినిస్టర్, ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉన్నారు. ఈ రామాయంపేట వాసురెడ్డి గారు ఒకసారి పోలీస్ స్టేషన్కి వచ్చారు. నేను బయట వెళ్ళాను, బయట ఉన్నారు ఆయన. నేను వస్తుండే సార్ నమస్తే సార్ అన్నారు. ఎమ్మెల్యే సార్ బాగున్నారా, రండి లోపలికి అన్నా. నేను రండి లోపలికి అన్నా కానీ ఆయన లోపలికి రాలేదు. నేను పోయి లోపల కూర్చోన్నా, బయట సెంట్రీతో మాట్లాడుతున్నాడు. ఎమ్మెల్యే గారు వచ్చారు రాలేదు అంటే బయట ఉన్నారు సార్, పిలవారేమో అంటే ఎమ్మెల్యే సార్ రాలేదంటే మీరు చెప్పలేదు కదా సార్ అంటే మీరు అడిగారు. అప్పుడు పొలిటికల్ స్థితికి ఇప్పుడు పొలిటికల్ స్థితికి, అప్పుడు పొలిటికల్ స్థితి అది. ఇంకోటి ఏంటంటే అప్పుడు పొలిటికల్ టీడీపీ ఉండేది గవర్నమెంట్లో. నాకు కొందరు అక్కడ లోకల్ లీడర్స్కు కొద్దిగా ఇబ్బంది అయ్యేది నా వల్ల, ఎందుకంటే ఉన్నట్టు చేసేందువల్ల. ఆ టైంలో మినిస్టర్ గారికి కంప్లైంట్ చేశారు, ఈయన వల్ల ఇబ్బంది అవుతుందని. మినిస్టర్ ఒకటే మాట అన్నారు, ఆయన చేసే ఉద్యోగం ఆయన చేస్తున్నారు అంటే లీడర్స్ వాళ్ళ స్వభావం చెప్తున్నా. చాలా మంచి ఆయన మినిస్టర్. నన్ను పిలిపించారు ఒకసారి, నేను ఎప్పుడు పోయాను కాదు. ఇప్పుడైతే రోజు పరిగెత్తారు చిన్న లీడర్ నేను కూడా, దానికి కూడా కారణాలు చెప్తాను నేను. అప్పుడు ఆయన పిలిపిస్తే వెళ్ళాను, నేను గార్డుని పెట్టాను కానీ నేను పోలేదు. ఎస్ఐ గారు రమ్మన్నా అంటే వెళ్ళాను. వెళ్తే సార్ అంటే చూడయా మా వాళ్ళు ఏదో కంప్లైంట్ చేశారు చూసుకొని పో అని అంతవరకే అన్నాడు తప్ప నువ్వు ఇది చేయి అది చేయి అని ఎప్పుడు లేదు. సో అప్పటి లీడర్ల స్వభావం అది. అప్పుడు ఉన్నారు ఏదో లీడర్లు అంటే మంచి లీడర్లు కూడా ఉన్నారు. పొలిటికల్ లీడర్లకు వాళ్ళకున్న ఏమంటారు రిజర్వేషన్స్ కానీ వాళ్ళ ప్రాబ్లమ్స్ కానీ వాళ్ళకి ఉంటాయి దాంట్లో. ఎందుకంటే వాళ్ళు పబ్లిక్ దగ్గరికి పోవాలి, పబ్లిక్ హెల్ప్ చేస్తేనే వాళ్ళు ఓట్లు వేస్తారు, ఇది ఉంటుంది. కానీ అది చూసి తప్పుడు పనులు కూడా చెప్పని లీడర్లు కూడా ఉన్నారు. ఒకవేళ చెప్పినా కానీ నేను ఏదో చెప్పినాను మీరు మంచి చెడు చూడండి అని కూడా చెప్పేవాడు అప్పట్లో. ఇప్పుడు అట్లా లేదు, నేను చెప్పేసిన చేయాల్సిందే. రూల్స్ ఉంటే నేను ఎందుకు చెప్తా? రూల్స్ ఉంటే నేను చెప్పాల్సిన అవసరం ఉంది కదా, నువ్వు చేస్తావు. రూల్స్ లేవు కాబట్టి నేను చెప్తున్నాను చేయ అనే టైప్లో ఇప్పుడు తయారయ్యారు. అంటే మెదక్లో 3 సంవత్సరాల తర్వాత ఎక్కడికి వచ్చారండి? సిటీకి వచ్చాను. సిటీలో ఎక్కడ? నాంపల్లి. సో నాంపల్లి మీరు రూరల్ కల్చర్ నుండి సిటీ కల్చర్ సిటీగా అది కొద్దిగా ఇబ్బంది అనిపించింది. ఎందుకంటే అక్కడ ఎస్ఐ చాలా ఇంపార్టెంట్ జిల్లాలో వచ్చేటప్పుడు. సిటీకి వచ్చేటప్పుడు ఎస్ఐ అంత ఇంపార్టెంట్, ఇన్స్పెక్టర్. సో ఆ మాదిరి ఇక్కడ పని చేయబోతే మా ఇన్స్పెక్టర్ నా మీద కోప్పడేవాడు అనమాట. అంటే ఆయనది ఇంపార్టెన్స్ కదా, సో యాక్టివ్నెస్ తగ్గాల్సి వచ్చింది 1 year. ఎవరు ఇన్స్పెక్టర్ అండి? సుధాకర్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన లేరనుకుంటాను, చనిపోయారు అనుకుంటాను. అది ఏదో కేసులో ఉన్నారు ఆయన. బాబురావు గారి తర్వాత ఎస్పీ ఎవరు వచ్చారు బాబురావు గారి తర్వాత వెంకయ్య గారు
ఐజీగా అయ్యి రిటైర్ అయ్యారు, ఉన్నారు ఆయన కూడా చాలా మంచి. యాక్చువల్గా బాబురావు గారు నన్ను ట్రాన్స్ఫర్ చేసినాక కొద్దిగా నేను మొరల్ దెబ్బతినింది. ఎందుకంటే అప్పుడు బాగా చేస్తున్నారు, నేను బాగా చేస్తుంటే కూడా నన్ను చిన్న పోలీస్ స్టేషన్ మార్క్ చేశారే అని. కానీ యాక్చువల్గా నేను పోలేదు, ఆగిపోయాను. కానీ కొద్ది మైండ్లో మెంటల్గా ఇంత చేస్తే కూడా ఏం ఉపయోగం లేదు కదా అనే ఫీలింగ్ వచ్చినప్పుడు వెంకయ్య గారు మళ్ళీ నన్ను మొరల్ బూస్ట్ చేస్తారు. ఎట్లా అంటే ఎక్కడైనా ఇన్సిడెంట్ జరగని నన్ను పిలిపించేవాళ్ళు అనమాట, లాండ్ ఆర్డర్ పాలన వచ్చిన కూడా మెదక్ జిల్లాలో. సో అట్లా అయింది. ఆయన తర్వాత ఏమో సాంబశివరావు గారు, మీరు సార్ ఇంటర్వ్యూ చేశారు, డైనమిక్ ఆఫీసరు, సార్ దగ్గర పని చేస్తారు. ఆయన దగ్గర నేర్చుకున్నారు. ఆయన డైరెక్ట్ ఉంటుంది, ఏదైనా అటాక్ డైరెక్టే, ఒకటి తిరుగు అది ఉండదు. అదృష్టం ఏంటంటే ఇంకోటి ఏంటంటే వెంకయ్య గారు ఉండేటప్పుడే మీకు ఒక ఇన్సిడెంట్ చెప్పాలి, ఒక ఎన్కౌంటర్ గురించి. చూడు, ఆయన ఒక హరిభూషణ్, యాక్చువల్గా అతని పేరు చెప్పనా వివరంగా? వాడి పేరు అంటే హరియా, అతను లంబాడ. హరియా అయితే హరిశంకర్ అని, హరిభూషణ్ అని, హరిభూషణ్ అక్కడ ఏరియా ఆర్గనైజర్ ఉండేవాడు, ఆ పేరుతో ఉండేవాడు, తిరిగేవాడు. ఇది ఎందుకు జరిగిందంటే అతను దళంలోకి వెళ్ళి తప్పుడు పనులు చేస్తుంటే, దళం పేరు చెప్పి చేస్తుంటే వాళ్ళు వీడిని కొట్టి తరివేశారు. ఎవరిని? హర్యానా. కొట్టి తరివేసినారు, వాళ్ళ మీద కక్ష పెంచుకొని వీడు వాళ్ళ పేరు చెప్పి, అంటే హరిభూషణ్ పేరు చెప్పి వీడు అఫెన్సెస్ చేయని మొదలుపెట్టాడు. ఇంట్లో మీద పడడం, లీడర్ల మీద, అంటే భూస్వాముల మీద వాళ్ళ తుపాకులు గుంజుకుపోవడం, వాళ్ళని అటాక్ చేయడం, ఇట్లా చేయని మొదలుపెట్టాడు, దోచుకోవడం. అది యాక్చువల్గా ఫస్ట్ రూరల్ ఏరియాలో జరిగేది. మా సిఐ గారు అప్పుడు నన్ను కూడా తీసిపోయాడు వాడిని అరెస్ట్ చేయాలంటే. ఒకరోజు వాడిని అరెస్ట్ చేసినప్పుడు ఎందుకు ఎన్ని చేస్తున్నాడు, వాడి దగ్గర యాక్చువల్గా దొంగలిచ్చిన దాంతో పాటు వేరే వెపన్ కూడా దొరికింది. ఎవరు సీఏ ఎవరంటే అప్పుడు? సత్యనారాయణ గారు చనిపోయారు ఆయన. అంటే ఇద్దరు సత్యనారాయణలు చేశారు, ఇంకో సత్యనారాయణ ఉన్నారు ఆయన, తర్వాత వచ్చారు. ఈయన లావుగుంటారు ఆయన అవనిగడ్డ డిఎస్పీగా ఆయనే కదా. మహబూబ్ నగర్ చేశారు అక్కడ నుంచి. తర్వాత ఎక్కువ ఆయన మెదక్ జిల్లానే చేశాడు. ఆయన ఉండేవాళ్ళు, ఆయన మీద పాపం బ్లేమ్ బాగా వచ్చింది ఈ కేసులో. వీడు ఏంటంటే పేపర్ స్టేట్మెంట్ ఇచ్చేవాడు, నన్ను సిఏ గారు దోచుకోమని చెప్పారు, ఆయన పార్టీ షేర్ ఇస్తున్నాను. పాపం చాలా తప్పు అది ఆయన ఏం చేయలేదు అట్లా. సో ఆయన ఇన్సిడెంట్లు ఏమైనా జరిగితే నన్ను తీసిపోయాడు. ఒకసారి వాని కోసం పోయినప్పుడు వాడు పారిపోయాడు, వాడు ఇట్లా చేస్తున్నాడు, ఫైర్ చేయమంటే నేను చేయలేదు. నాకేం తెలుసు వాడి మీద ఎందుకు ఫైర్ చేయాలి, వాడు ఏం అఫెన్స్ చేస్తాడో తెలియదు అని. వాడైతే పారిపోయాడు. నెక్స్ట్ టైం పోయినప్పుడు వాడు దొరికిపోయాడు, వాడే వచ్చాడు, వాడి ఇంటికి పోతున్నాయి. తుపాకులు చేతికి ఇచ్చేశాడు, డబ్బులు మాత్రం అడగదు సార్ అంటాడు, ఖర్చు పెట్టేసుకున్నా అని. ఎందుకు చేస్తున్నావు ఇవన్నీ అంటే దానికి ఏదో కారణం చెప్పాడు. ఏదో ఒక ఆఫీసర్ నాకు ఒక తుపాకి ఇచ్చాడు నక్సలైట్ల పైకి, అది నేను వాడదామంటే అది పని చేయలేదు చూడండి, అందుకని నేను వేరే తీసుకున్నా, నక్సలైట్ మీద అటాక్ చేసే దానికోసం అంటాడు. నువ్వు వాళ్ళ మీద తప్పు చేసి వాళ్ళ మీద చెప్పడం తప్పు కదా అని చెప్పాను. సరే, ఆ తర్వాత ఏమైంది, వాడు బయలుపైన వెళ్ళిపోయాడు. నేను అప్పుడు ఒక మాట అన్నాను వాడిని, ఎందుకంటే ఇట్లంతా చేస్తే కేసులు అవుతాయి కదా, ఎందుకు ఎన్ని చేస్తావు అంటే, ఏముంది సార్, లాయర్కి 2000 ఇంకొక 2000 ఖర్చు పెట్టుకుంటే బయటకు వచ్చేస్తా, చాలా ఈజీగా చెప్పేశాడు అన్నమాట వాడు. అంటే వాడు అఫెన్స్ చేయడము బయటికి రావడం ఈజీ అని. ఆ తర్వాత పోయినవాడు 1 ఇయర్ మొత్తం పోలీస్కి నీళ్ళు తాపించాడు వాడు. ఎట్లా అంటే రోజు పేపర్లో వచ్చేది. వాడు ఎంత తెలివైన వాడు అంటే చదువుకోకపోయినా వాడు తెలివి ఉంటే చాలా పెద్ద ఐపీఎస్ ఏఎస్ అయ్యేవాడు. మాకు ఒక వ్యక్తులు ఫోన్ చేసేవాళ్ళు అంట ఊర్లోంచి, లేదా మనిషి వచ్చి చెప్పాడు, సార్ పలానా ఊర్లో వచ్చేసి నక్సలైట్ల పేరుతో కొడుతున్నారు. నక్సలైట్లు అక్కడ లేరు, ఎప్పుడు కూడా నాకు కామారెడ్డి వైపే ఉండేవాళ్ళు. అటువైపు అంటే ఈస్ట్ సైడ్ ఎప్పుడు రాలేదు వాళ్ళు. మేము అక్కడికి పోయేటప్పటికి అక్కడ ఉండడు, రోడ్డుకి ఇటుపక్క వెళ్ళిపోయింటాడు వాడు. అంటే అక్కడ అఫెన్స్ చేస్తాడు, రోడ్డుకి ఇటుపక్క వెళ్ళిపోతాడు అన్నమాట, అట్లా డైవర్ట్ చేసేవాడు. సో ఒక స్టేజ్లో వాడు ఇన్ఫార్మెంట్ మీద అటాక్ చేయని వచ్చాడు, ఆడ ఎన్కౌంటర్ అయింది, 4 చనిపోయారు. అప్పుడు సాంబశివరావు సార్ సందర్భం అప్పుడే ఉన్నారు. ఆయన 1 ఇయర్ కష్టపడితే దొరకలేదు, కానీ సార్ వచ్చిన తర్వాత సార్ వర్క్ కావచ్చు, అదృష్టం కావచ్చు, ఒకసారి పని చాలా ఫాస్ట్గా అయిపోయింది. మెదక్ తర్వాత నాంపల్లి. నాంపల్లిలో స్పీడ్ తగ్గించుకున్నారా? తగ్గాల్సి వచ్చింది. 1 ఇయర్ తర్వాత ఏమైందంటే నాకు అప్పుడు ఇది కమ్యూనల్ అయింది, మీకు గుర్తుంటుంది, 90లో కమ్యూనల్లో చాలా ఇన్సిడెంట్లు. యాక్చువల్గా ఫస్ట్ స్టార్ట్ అయింది కూడా నాంపల్లి ఏరియాలోనే ఫస్ట్ అటాక్ జరిగింది, కానీ తర్వాత ఏం లేదు. కానీ మొత్తం సిటీ అంతా ఇంక్లూడింగ్ బంజారా హిల్స్ దగ్గర వరకు కూడా కర్ఫ్యూ వచ్చేసింది. చాలామందిని చంపేశారు అప్పుడు కమ్యూనల్లో.
200 నాకు తెలిసి నేను కౌంట్ చేసింది 290 పైన ఉంది, చనిపోయిన వాళ్ళు పిల్లలతో సహా. సో అప్పుడు కల్పిస్తే కాల్ చేయమండి అని చెప్పి ఆర్డర్ ఇచ్చేశారు. ఎవరు ఆయన భాస్కర్రావు గారు సిపిగా వచ్చారు, కంట్రోల్ అయిపోయింది. కంట్రోల్ అయిన తర్వాత భాస్కర్రావు గారు ఏం చేశారంటే, డీజీ గారు అప్పుడు మన సిపిఐ నుంచి డీజీ అయ్యారు. ఆయన ఏం చెప్పారు, మంచి మంచి వాళ్ళు బాగా హైట్ గిట్ ఉన్న వాళ్ళని విజిబుల్ పోలీసింగ్ కావాలని ట్రాఫిక్ లాగారు. నాకు కూడా ట్రాఫిక్ పడింది. నాకు ఇష్టం లేదు, జనరల్గా ట్రాఫిక్ అంటే ఇష్టం లేకపోయినా అప్పుడు గ్రూప్ పనికి ఏదో లీవ్ పెట్టినాను. సరిగ్గా తప్పదు, నేను ఎవరికి చెప్పుకోను, పోదాములు అనుకునే లోపల పంజగుట్టకు కావాలని పంజగుట్టకు నన్ను పోస్టింగ్ చేయించుకున్నారు ఒక ఏసీపీ గారు. ఆయన ముందు మెదక్ జిల్లాలో పనిచేస్తే పేరు చెప్పను, ఆయన ఉద్దేశపూర్వకంగా పోస్ట్ చేయించుకున్నారు. పంజగుట్ట పోయి రిపోర్ట్ చేశాను, రమ్మని చెప్పి ఫోన్ చేస్తే మహేందర్ రెడ్డి గారు ఇప్పుడు సీఏ గారు, పంజగుట్ట సీఏ, పొడవుగా ఉంటారు. బాగానే ఉంది. ఆడొక చిన్న ప్రాబ్లం స్టార్ట్ అయిందన్నమాట. ఏదైనా ఇన్సిడెంట్ జరిగింది, యాక్సిడెంట్లు నేను నా పని నేను చేసుకుపోతాను. ఆ ఐఎస్సీబీ గారు పిలిపించి నా దగ్గరికి పంపించునేవాళ్ళు, నేను అది చేసేవాడిని కాదు. పంపించడం ఏంది, ఎందుకు పంపించారు, నా కేసు నేను చేసుకున్నాను. అది ఆయన మనసులో ఏదో పడింది, కావాలని కోరేయించుకుంది ఆయనే. ఓ రోజు లోపల వచ్చారు, మీటింగ్ నడుస్తుంది, ఉన్నట్టు వచ్చేసి నా మీద అటు చేశారు. లేదంటే నేను భరించలేకపోయినాను. లేదు సార్ నేను వెళ్ళిపోతాను, నేను పని చేయను. మహేందర్ రెడ్డి గారేమో నన్ను పోగొట్టుకోవడం ఇష్టం లేదు. అంటే అప్పటికి కొద్దిగా మంచి పేరు ఉంది, పిల్లోడు పని చేస్తాడనే కింద ఉండింది. లేదు కిషోర్ నేను వస్తా పదా, మనం డీసీపీ గారు చెప్తాం. డీసీపీ గారు శివశంకర్ గారు, శివశంకర్ ఇంటెలిజెన్స్ మళ్ళీ వచ్చారు. అప్పుడు డీసీపీ ఉంటాడు, చాలా కూల్ ఆఫీసర్ ఆయన. నేను చూసిన ఆఫీసర్లో ఆయన చాలా కూల్ అనమాట. ఎంత ఇన్సిడెంట్ జరుగుతున్నా కానీ కూల్గా మాట్లాడేవాడు. ఇంటెలిజెన్స్ కూడా బెస్ట్ ఆఫీసర్. కానిస్టేబుల్ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకున్నాడు. నేను లేకుంటే కానిస్టేబుల్తో మాట్లాడి ఏం జరిగిందని తీసేవాడు. ఈజీగా ఉంటూ, అంటే ఇంటెలిజెన్స్ అడిషనల్ ఈజీగా ఉంటూ. సరే ఆయనకు దగ్గరికి పోదామంటే ఆయన ఏదో 89 బ్యాచ్ వాళ్ళ టెస్ట్లు ఏవో జరుగుతాయి, 89 91 ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, దాంట్లోకి వెళ్ళిపోయాడు. దొరకలేదు. 2 days 3 days చూస్తే నేను పనిచేయనని చెప్పేసి సిక్ చేసేసాను. నేను ఒకసారి హట్ అయితే నాకు కొద్దిగా మనసు తప్పదు అన్నమాట. చేసిన తర్వాత ఆంజనేయ రెడ్డి గారు ఇంటెలిజెన్స్లో ఉండేవాడు. అప్పుడు ఆయన మాకు ఒక రకంగా గాడ్ ఫాదర్ చెప్పొచ్చు. ఆయన మేము సెలెక్ట్ అయినప్పుడు ఆయన సెక్రటరీగా ఉండేవారు ఏపీపీఎస్సీకి. ఆయనకు మా బ్యాచ్ మీద ఒక మంచి అభిప్రాయం ఉంది. మా ట్రైనింగ్స్ కానీ అప్పా కూడా మాతోనే స్టార్ట్ అయింది అప్పుడు, మా బ్యాచ్తోనే. సో ఆయన పిలిపించారు, మన వాళ్ళు ఎవరు చెప్తే ఆయన పిలిపిస్తే వెళ్ళాను. నువ్వు వచ్చేవా నువ్వు అని నా రికార్డ్ చూశారు ఆయన. ఇంటెలిజెన్స్లోకి తీసుకున్నాను. అప్పుడు స్పెషల్ ఆపరేషన్ సెల్ అని ఉండేది, యాంటీ ఎక్స్ట్రీమిస్టే. కానీ అప్పుడు అంతా గ్రే హౌండ్స్ అవన్నీ పోయి పెట్టారు. నేను అప్పుడు ఏమనుకున్నా అంటే, ఒక స్థితి దాటిపోయింది. నాకు ల్యాండ్ డిస్ప్యూట్ ఉండేది మా ఊర్లో. ఇదంతా ఎందుకు పోయి ఆ డిస్ప్యూట్ను సెటిల్ చేసుకోవచ్చు అని చెప్పి కడప ఇంటెలిజెన్స్ పోవాలని ప్లాన్ చేశాను అనమాట. సరే ఆడ ఉండగానే అక్కడ వాళ్ళు పంపమన్నారు. ఒక స్టేజ్లో ఆయన అవుట్ ఆఫ్ సీనియారిటీ ప్రమోషన్ ఇచ్చారు 91లో ఇన్స్పెక్టర్గా. 92లో కడపకి వెళ్ళిపోయాను. ఆడికి నాకు సిటీకి అప్పటికి హైదరాబాద్తో మీకు సంబంధం దిగిపోయింది. హైదరాబాద్ మీద పెద్ద నాకు అప్పుడు లేదు, ఇప్పుడు కూడా లేదు. ఎందుకంటే అట్లా అభిమానం ఉంటే నేను ఎంత ప్రాపర్టీస్ సేవింగ్స్లోంచి అయినా పెట్టినచ్చు. ఇప్పుడున్న స్థితి చూస్తే నేను ఎప్పుడు కూడా, ఇప్పుడు జనవరిలో సెకండ్ హ్యాండ్ నేను ఉన్న ఇల్లు కొనుక్కున్నాను. నాకు ఇల్లు ఏం లేదు ఇక్కడ. నిన్న అంటే ఈ జనవరి చెప్తున్నాను, మా అమ్మ మ్యారేజ్ అవుతున్నాను. సో ఆడికి ఇక్కడ నుంచి వెళ్ళిపోయినా ఎట్లా వెళ్ళిపోయినా కడప పోలేదు. తిరుపతికి వేరే మా బ్యాచ్మేట్ వరంగల్ అతన్ని వేస్తే డీసీపీ మీకు యాదగిరి తెలిసి ఉంటుంది, యాదగిరిని అక్కడికి వేశారు. అప్పుడు ఆయన కూడా నాతో ఉండేవాడు, ఇంటెలిజెన్స్ ఉండేవాడు. యాదగిరి అడిగాడు, కిషోర్ నువ్వు అక్కడికి పోవాలన్నావు కదా, కడపకి పోతే తిరుపతికి పోతే దగ్గర కదా, నేను అక్కడ పోయి ఏం చేయాలి వరంగల్ అని అంటే సరే అని విల్లింగ్నెస్ ఇచ్చాను. దానికి అప్పుడు ఆయన అడిషనల్ ఎస్పీ గారు చనిపోయారు, కృష్ణప్రసాద్ గారు, ఎన్కౌంటర్లో. అప్పుడు ఆయన ఒప్పుకోలేదు. సరే అల్టిమేట్గా కన్విన్స్ చేశాను, సార్ నాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నేను వెళ్తాను, మీరు మళ్ళా సిటీకి ఎక్కడన్నా వస్తే నేను చేస్తానండి అన్న. సరే రిలీవ్ చేశారు. తిరుపతికి వెళ్ళిపోయాను. తిరుపతి ఇంటెలిజెన్స్ ఆఫీస్లో అక్కడ ఒక 3 ఏళ్ళు చేశాను. దాని తర్వాత అక్కడ నుంచి మళ్ళీ కడప పోవాలని కదా టార్గెట్. కడపలో అప్పుడున్న డిఎస్పీ గారి దగ్గర ఆయన చాలా స్ట్రిక్ట్గా పనిచేసేవాడు. కడప ఇంటెలిజెన్స్ డిఎస్పీ గారు ప్రకాష్ రావు గారు ఎన్ఎస్ ప్రకారం ఉన్నారు. ఆయన చాలా మంచి ఆఫీసరు, మంచి రిపోర్ట్ రైటింగ్ కానీ ఆయన నుంచి నేర్చుకోవాల్సింది. ఆయన దగ్గర ఎవరు పనిచేసేవాళ్ళు, ఆయన స్ట్రిక్ట్నెస్, ఆయన క్రమశిక్షణకు భరించలేకపోయేవాళ్ళు చాలామంది. నేను అక్కడికి ట్రాన్స్ఫర్ పెట్టుకున్నప్పుడు కూడా మా డిఎస్పీ ఉన్న ఆయన అన్నాడు, కిషోర్ నువ్వు వాళ్ళ దగ్గర చేయగలవా అని. సార్ నేను ఇష్టపడిపోతున్నా, కష్టమైనా చేయాల్సిందే, వెళ్ళిపోతాను. వెళ్ళిపోయాను.
వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఏమైందంటే ఒకరోజు మంచి ఎండలు అనమాట, మండల ఎలక్షన్స్ జరుగుతున్నాయి. తిరిగి మీరు అనుకున్న టార్గెట్ రీచ్ అయ్యారు కడప. అల్టిమేట్గా అక్కడికి వెళ్ళిపోయాను. నేటివ్ ప్లేస్ వెళ్ళాలనుకుని నేటివ్ ప్లేస్ అని అంటే నేటివ్ ప్లేసే. నా ల్యాండ్ డిస్ప్యూట్ ఒకటి నడుస్తుంది 10 ఏళ్ళు 15 ఏళ్ళు అయింది, 14 ఏళ్ళు అయింది అప్పటి నుంచి. నేను సర్వీసులకి రాకముందు నుంచి కూడా మా దాయాదులతోనే అది నడుస్తుంది. సో అది సెటిల్ చేసుకోవాలి. సరే అప్పుడు ఎవరు ఎస్పీ ఏంటి మీకు? కడప ఎస్పీ ఎవరు అప్పుడు? కడప ఎస్పీ గారు మన ఠాకూర్ సార్ ఉన్నారు. ఆయన ఇమ్మీడియట్గా అంటే నేను పోయిన 2-3 నెలలకి ట్రాన్స్ఫర్ అయిపోయి హీరో ఉమేష్ చంద్ర గారు వచ్చారు. టైగర్ ఆయన వచ్చారు. ఆయన తర్వాత మళ్ళీ ద్వారకా తిరుమలరావు సారు, తర్వాత గోవింద్ సింగ్ సార్ ఉన్నప్పుడు పెద్దగా నాకు ఆయనతో పెద్ద పరిచయం లేదు, కానీ ద్వారకా తిరుమలరావు గారితో తర్వాత సాంబశివ ఆయన గారు మన ఉమేష్ చంద్ర గారితో బాగా దగ్గర సార్. ఏం చేశారు మరి 2 సంవత్సరాలు కడపలో? అక్కడ కడపలో ఆల్మోస్ట్ నేను పోయిన ఒక సంవత్సరానికల్లా అక్కడ ఉన్న డిఎస్పీ గారు ఆయనకు హెల్త్ కొద్దిగా ట్రబుల్ ఇచ్చింది. అట్ ద సేమ్ టైం ప్రమోషన్ వచ్చింది, అడిషనల్ ఎస్పీగా పుట్టపర్తి వెళ్ళిపోయారు. అప్పుడు నేను అక్కడ ఇంకా ఇన్స్పెక్టర్ నేనే, మొత్తం స్టాఫ్ అంతా కలిసి 8 మంది కడప జిల్లా మొత్తానికి డిఎస్పీ ఇన్ఛార్జ్. ఇక నేను ఒక్కడనే అయిపోయినాను. అదే టైంలో మన శివశంకర్ గారు వైజీగా వచ్చారు. అంతకుముందు సింగ్ ఆయన ఎవరు సిపిగా ఉన్నటువంటి మర్చిపోతున్నాను, ఆయన ఉన్నారు. ఆయన ఉన్నప్పుడు ఏమైందంటే నేను ఇక్కడ సంబంధం చెప్పాలి, ఇంటెలిజెన్స్ గురించి మళ్ళీ చెప్తాను. ఆ తర్వాత ఈయన వచ్చారు మన శివశంకర్ గారు వచ్చినప్పుడు సిటీకి పిలిపించారు, మీరంతా రండి అని. వచ్చినప్పుడు ఆయన పరిచయం ఎక్కడ చూశాను అంటే, సార్ నేను నాంపల్లిలో ఉన్నప్పుడు కూడా ఆయన డీసీపీ, నేను నాంపల్లిలో ఎస్ఐగా ఉన్నాను, తర్వాత పంజగుట్లో ఉన్నాను, తర్వాత ఇట్లా వచ్చి అంటే ఓకే నువ్వు పోకుండా నాతో కలువు అన్నాడు. అది సందర్భం. దానికి ముందు ఏంటంటే ఇంటెలిజెన్స్లో నేను చేసిన చెప్పాల్సి వస్తుంది. నేను ఇక్కడ ఒక ప్రాబ్లం ఏంటంటే, ఈ డిపార్ట్మెంట్లో మేము చేరినప్పుడు ఇంటెలిజెన్స్ ట్రైనింగ్ అనేది ఒకటి ఉండేది, 1 మంత్ కంపల్సరీ. నేను జహీరాబాద్లో ఉన్నాగా 1 మంత్ పోయి చేశాను. తర్వాత ఇప్పుడు లేదు, ఎవరికి ఇంటెలిజెన్స్ ట్రైనింగ్ అనేది అది చాలా ఇంపార్టెంట్. నీకు క్రైమ్ తెలుసుకోవాలన్నా, అఫెన్సెస్ గురించి తెలుసుకోవాలన్నా. ఇంటెలిజెన్స్ ట్రైనింగ్ అంటే ఏ విధంగా ఉంటుందండి? అంటే ఏ దాని గురించి అయినా తెలుసుకోవాలంటే ముందుగానే ఇంటెలిజెన్స్ కలెక్షన్ చేసుకోవాల్సి వస్తుంది. జరగబోయేదాన్ని తెలుసుకోవాలన్నా, జరిగిన దాన్ని తెలుసుకోవాలన్నా ఇంటెలిజెన్స్ ఉంటేనే మీకు తెలుస్తుంది. ఇంకా ఇంటెలిజెన్స్ వాళ్ళు మన ఇంటెలిజెన్స్ మీద ఒక చెడు అభిప్రాయం ఉంది, అది ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ మీద. వీళ్ళు పొలిటికల్గా ఎక్కువ పనిచేస్తుంటారని. ఒక గవర్నమెంట్ను ప్రజలు ఎన్నుకుంటున్నారు, ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎన్నుకుంటారు. అంటే ఆ గవర్నమెంట్ ఎవరి గవర్నమెంట్? ప్రజల గవర్నమెంట్. ఆ గవర్నమెంట్కి వ్యతిరేకంగా కూల్ చేయడానికి గవర్నమెంట్లో ఉన్న వాళ్ళే కావచ్చు, లేదా బయట వాళ్ళు కావచ్చు, పని చేస్తున్నప్పుడు అది ఇవ్వాల్సిన బాధ్యత ఇంటెలిజెన్స్కి ఉంటుంది. ఇది పొలిటికలా నాన్ పొలిటికలా అనేది కాదు. ఆ గవర్నమెంట్ పడిపోకుండా చూడాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత ప్రజలు ఎవరిని ఎన్నుకుంటారో వాళ్ళకి పని చేస్తారు, అంతే. ఇంటెలిజెన్స్ ఏమీ ఏ పార్టీకి సంబంధం ఉండదు. వాళ్ళ డ్యూటీ ఏంటి? ప్రభుత్వానికి జరుగుతున్న విషయాలు, కరప్షన్ గురించి కావచ్చు, ప్రాబ్లమ్స్ కావచ్చు, చాలా ఉంటాయి. డిపార్ట్మెంట్లో గొడవలు కావచ్చు, డిపార్ట్మెంట్లో పనులు జరగకుండా పోవడం కావచ్చు, కరప్షన్స్ కావచ్చు, ఏ విషయమైనా, లేదా ప్రభుత్వాన్ని పడగొట్టేదానికి చేసే ప్రయత్నాలు కావచ్చు. అంటే చట్ట వ్యతిరేకంగా, చట్టబద్ధంగా అంటే ప్రచారాలు చేసుకుంటడం, తప్పులు బయటపడడం, అంతవరకు ఓకే. కానండి, ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరుతున్నాయా లేవా, ప్రభుత్వ పథకాల పట్ల ప్రజలు ఏమనుకుంటున్నారో అది కూడా అవసరమే. అది కూడా చేసేవాళ్ళు. ఒక స్టేజ్, ఇప్పుడు ఒక పర్టికులర్ పార్టీ గురించి చెప్పడం కానీ నేను చెప్పడం బాగుండదు, అంటే ముద్ర వేసేస్తారు, నువ్వు ఈ పార్టీ కాబట్టి నువ్వు అనుకూలంగా చెప్పేవాళ్ళు. ఒక స్టేజ్లో కొందరు సీఎంస్, కొందరు లీడర్లు ఏంటంటే ఇన్ఫర్మేషన్ పోతున్నా ఆ ఇన్ఫర్మేషన్ తీసుకొని యూజ్ చేసుకునేవాడు, పర్సనల్ యూజ్. నీ డిపార్ట్మెంట్లో జరుగుతుంది, నువ్వేం చేస్తున్నావు అంటే విడిపోయేదో అంతే సార్. కొందరు ఏం చేసేవాళ్ళు, డిపార్ట్మెంట్లో తప్పు చెప్తే డిపార్ట్మెంట్కి వీరి మీద యాక్షన్ తీసుకోమని గవర్నమెంట్ నుంచి వచ్చేది. నేను అది చూశాను కడపలో. నా ఎక్స్పీరియన్స్లో ఏంటంటే, నేను రిపోర్ట్ రాసిన తర్వాత ఆ రిపోర్ట్ మీద 3 నెలల తర్వాత మళ్ళీ నాకు వచ్చేది, నువ్వు ఈ రిపోర్ట్ రాసావు, దీని మీద ఏం యాక్షన్ జరిగింది మళ్ళీ కనుక్కొని. భయపడిపోయేవాళ్ళు ఇంటెలిజెన్స్ అంటే అప్పుడు. అంటే ఎప్పుడైతే నువ్వు చేసినావా లేదని మళ్ళీ నన్ను అడిగితే నేను చేయలేదని రాస్తే వాడికి వస్తుంది కదా, వాడి మీద యాక్షన్ వస్తుంది. సో వాళ్ళు కానిస్టేబుల్ పోతే కూడా ఇంటెలిజెన్స్ వాళ్ళు భయపడేంత స్థితి ఉండేది ఆ స్థితిలో, ఒక స్టేజ్లో. మళ్ళీ మామూలే. ఇంటెలిజెన్స్ మీద ఎప్పుడు ఆధారపడతారో ఆ గవర్నమెంట్ ఎప్పుడు కూడా సక్సెస్ఫుల్గా ఉండేది, ఆ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ సరిగ్గా పనిచేస్తే. సార్, జనరల్గా ఒక పబ్లిక్ మీటింగ్ అయిందనుకోండి, లేదంటే ఒక పొలిటీషియన్ క్యాన్వాస్ అయిందనుకోండి, అక్కడ చాలామంది పబ్లిక్ వస్తారు.
వాళ్ళ ఒపీనియన్ తెలుసుకోవడానికి ఇంటెలిజెన్స్ వాళ్ళు ఏ విధంగా రిపోర్ట్ ఉంటుంది? ఆడ వాళ్ళ పబ్లిక్ వాళ్ళ స్పీచెస్కి రెస్పాన్స్ గురించి కూడా గమనిస్తుంటాం మనం. అది ఒకటి. యాక్చువల్గా మీటింగ్లో రెస్పాన్స్ కంటే కూడా జనరల్గా మామూలు మీటింగ్లో ఉత్సాహంతో ఉద్రేకంతో వాడు చెప్పిన మాటకు చేయకొట్టచ్చు, చేతులు ఊపచ్చు. కానీ వాస్తవంగా అది మైండ్ ఉండదు, బయట పోతేనే మారుతుంది. అదే ఫైనల్ అనుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం ఎన్నిసార్లు చూసాం, చిరంజీవి గారి మీటింగ్లకు కుప్పలుగా వచ్చారు. ఆ మీటింగ్ పాయింట్లో వచ్చిన ఆ టైంలో ఇన్స్పైర్ చేసే మీటింగ్ మాటలను బట్టే ఉంటుంది. అవి అంటే ఆల్రెడీ ఉన్న గవర్నమెంట్ వ్యతిరేకంగా వస్తున్నారంటే కొద్దిగా వ్యతిరేకతతో రావచ్చు, కానీ అది క్యాష్ చేసుకునేది ఇప్పుడు ఆ లీడర్ల ఎగ్జాంపుల్ కడపలో మీటింగ్ అయింది, రూలింగ్ పార్టీ మీటింగ్ అయింది. రూలింగ్ పార్టీ మీటింగ్ అయినప్పుడు పబ్లిక్ అంతా గ్యాదర్ అవుతారు. అది అంటే ఫైనల్ ఎలక్షన్కి ఆ సీఎం ఎవరైతే పేరు మనకు అనవసరం, ఇప్పుడు ఆయన పట్ల ప్రజలు ఏమనుకుంటున్నారు అనే దాంట్లో మీటింగ్కి వచ్చే వాళ్ళ ప్రజలు ఏ విధంగా భావిస్తున్నారు అనేది ఇన్పుట్స్ ఏ విధంగా మీరు తీసుకుంటారు? అట్లా చెప్పలేదు మీటింగ్ది అది టెంపరీ. అదే అంటున్నాను, మీటింగ్ది ఎప్పుడు టెంపరీ. నా దృష్టిలో నేను చేసిన ఇంటెలిజెన్స్ ఆల్మోస్ట్ నేను 20 years చేశాను. మీటింగ్లో ఒపీనియన్కు యాక్చువల్ ఒపీనియన్కు చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఒపీనియన్ అడగట్లేదు, అక్కడ ఆ రోజుకి వచ్చిన పబ్లిక్ ఒపీనియన్ని మీరు ఎలాగ గ్యాదర్ చేస్తారు అంటున్నా. దానికి ఇంపార్టెన్స్ లేదంటున్నాను నేను నా దృష్టిలో. ఎందుకంటున్నా అంటే దాంట్లో అంటే వచ్చిన దాన్ని బట్టి వాళ్ళు ఉత్సాహంగా వచ్చి ఉండొచ్చు, లేదంటే చూద్దాం ఒకసారి వచ్చి ఉండొచ్చు, లేదా మొబిలైజ్ చేసి ఉండొచ్చు, రకరకాలు ఉంటుంది. సో దాంట్లో ఒపీనియన్ కలెక్ట్ చేయలేము. జనాలు ఎంతమంది వచ్చినారు, వచ్చిన తర్వాత వాళ్ళ మీద వీళ్ళ అభిప్రాయాలు జనాలు ఎంతమంది వచ్చారని ఎలా కౌంట్ చేస్తారు? అది ఏరియాని బట్టి ఉంటుంది. మనకు సైంటిఫిక్గా ఉందండి, ఎన్ని స్క్వేర్ మీటర్స్కు ఇంతమంది కూర్చుంటే ఎంత, నిలబడితే ఎంత అని ఆ లెక్క ప్రకారం చూస్తాం. అట్లా చూసి చెప్తాం అనమాట. ఓకే, కానీ మీరు చెప్తున్నారు చేయలేవని, కానీ కొంతమంది ఆఫీసర్లు ఒక ప్రాక్టికల్గా అంటే పబ్లిక్ మీటింగ్లో శాంపిల్స్ ఇస్తారు వీళ్ళు ఏమనుకుంటున్నారని. ఆ శాంపిల్స్ అనేది మీటింగ్లో ఉన్నప్పుడు ఆ జోష్ వేరు, మీటింగ్ అయి బ్యాక్ వస్తున్నప్పుడు వాళ్ళ దగ్గర ఇన్పుట్స్ వేరేగా ఉంటాయి అంట. నేను చెప్తాను, శాంపిల్స్ గురించి అన్నారు కాబట్టి చెప్పాలి. నేను కడప ఇంటెలిజెన్స్ ఇన్స్పెక్టర్. చంద్రబాబు గారు సీఎం అయిన తర్వాత ఆయన కన్సాలిడేట్ చేసుకోవాలని ఆయన చాలా సర్వేలు పెట్టేవాడు. సర్వేలో ఏంటంటే సర్వే సిస్టమ్ ఎట్లుంటుంది, ఒక 100 శాంపిల్స్ తీసుకుంటారు. 100 శాంపిల్స్లో ఏజ్ గ్రూపులు డివైడ్ చేస్తారు, వాళ్ళ ప్రొఫెషన్ డివైడ్ చేస్తారు, సెక్స్ అంటే ఆడ మగ డివైడ్, ఇట్లా డివైడ్ చేసి ఇంతమందిని చేయమంటారు. ఇది ఎక్కడ పనిచేస్తుందంటే ఓన్లీ సిటీలో పనిచేస్తుంది, ఎడ్యుకేటెడ్ పీపుల్ దగ్గర పనిచేస్తుంది. కొన్ని జిల్లాల్లో పనిచేయచ్చు, కొన్ని జిల్లాలు చేయదు. పర్టికులర్లీ రాయలసీమలో చేయదు, డెఫినెట్గా చేయదు. ఆ కడపలో అసలు చేయదు. మరి ఎట్లా నేను ఐఎమ్ సక్సెస్ఫుల్ ఆఫీసర్. ఎట్లా అంటే కడపలో చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత ఒక 91లో రాజశేఖర రెడ్డి గారు 1,16,000 మెజార్టీతో గెలిచారు ఎంపీగా. ఇన్సిడెంట్ చెప్తున్నాను, ఇది ఈ పార్టీ వ్యతిరేకత గెలిచేది కాదు, పబ్లిక్ ఎట్లా మారుతారు, లీడర్లు ఎట్లా మారుతారు అనే దాని మీద. ఆయన గెలిచిన వాడు 91 సంగతి చెప్తున్నాను. 96 మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్లు వచ్చినప్పుడు ఎవరు రావచ్చు, ఆర్పి సింగ్ గారు, ఇంటెలిజెన్స్ చెప్తారు, ఇవి గుర్తొచ్చింది. ఆర్పి సింగ్ గారు అప్పుడు ఐజీగా ఉన్నారు, ఈయన మా డిఎస్పీ గారే ఉన్నారు, కొత్తగా నిలిపోయిన కొత్తలో. ఒక అభిప్రాయం అడిగారు 91లో రాజశేఖర రెడ్డి అంటే కడప పార్లమెంటు ఎవరు ఉండబోతారు, ఎవరు గెలిచిపోతారు అంటే అడ్వాన్స్గా ఊరికే నాకు చెప్పాడు మా డిఎస్పీ గారు. ఆయన హెల్త్ బాగలేక కొద్దిగా జ్వరం వస్తుంది, కిషోర్ నువ్వు రాయి అన్నాడు. నేను నాకు పొలిటికల్ సైన్స్ చదివినాను, ఇంటెలిజెన్స్ కోర్సులు 5 సార్లు ఐబీ కూడా అటెండ్ అయ్యాను. సో ఈ బుర్రలన్నీ వాడేసేసి అప్పుడు సిస్టమ్ ఏంటి, అప్పుడు పరిస్థితులు ఏంటి, పొలిటికల్స్ కావచ్చు, లీడర్స్ కావచ్చు, పబ్లిక్ కాదు, ఎన్ని అనలైజ్ చేస్తూ ఇప్పుడు పరిస్థితులు ఏంటి, ప్రాబబుల్ క్యాండిడేట్స్ ఎవరు ఉంటారని చెప్తూ ఒక రిపోర్ట్ తయారు చేశాను. ఆ రిపోర్టు ఆయన ఏదో పైపైన చదివాడు, డిఎస్పీ గారు సంతకం పెట్టేశారు. అది పొద్దున్న 8కి చేరింది. ఆర్పి సింగ్ గారు డిఎస్పీ గారికి ఫోన్ చేసి చెడామాడా మాట్లాడేశారు. ఏమనుకుంటారు మీరు, రాజశేఖర రెడ్డి ఓడిపోవచ్చని రాస్తారని. నేను రాసిన రిపోర్ట్ అది. 91లో 1,16,000తో గెలిచిన ఎంపీ గారు ఇండియాలో సెకండ్ హైయెస్ట్, నరసింహారావు తర్వాత. మన ప్రైమ్ మినిస్టర్ గారు ఉన్నారు కదా, పివి నరసింహారావు గారు, ఆయన తర్వాత. ఎట్లా ఓడిపోతారు, ఎట్లా చెప్తారు మీరు? ఆయన గాబరపడి రిపోర్ట్ తీసుకురా మళ్ళీ అన్నారు. చదివారు, 3-4 సార్లు చదివారు. ఆయన చదివి నువ్వు చెప్పేది కరెక్టే కిషోర్, కానీ ఓడిపోతారు రాజశేఖర రెడ్డి. నేను అనలైజ్ చేసి చెప్పింది సార్, మీరు చూడండి దాంట్లో ఎన్నో ఉంటే తీసేస్తాం, మారుస్తాం. లేదు, తీసేదానికి లేదు, కరెక్టే చేస్తున్నావు. ఏం జరిగింది ఆ ఎలక్షన్ మీరు చూసి ఉంటారు. ఆ ఎలక్షన్ రిజల్ట్ తెలిసారా? రాజశేఖర రెడ్డి గెలిచారు. ఎంత
ఒక అక్షరం అటు ఇటు కావచ్చు, 4554 అన్న 5445 ఈ మెజారిటీ. 1,00,000 నుంచి 4,000కి వచ్చారు అంటే కారణం ఏమవచ్చు? కారణం ఏంటంటే 91లో వాళ్ళ పార్టీ అంతా, వాళ్ళ లీడర్లు, కడపలో ఉన్న లీడర్లు అంతా కూడా ఆయనకు అనుకూలంగా ఉన్నారు. 96 వచ్చేటప్పుడు అందరూ వ్యతిరేకమైపోయినారు. ఎందుకు? వ్యక్తిగత ఇబ్బందులు, అంటే ఒకరికొకరి మీద ఒకరు పెట్టుకోవడం అయ్యేది, వాళ్ళ పార్టీలు చేసుకున్నది. సో దాంట్లో వాళ్ళు ఒకరికొకరు వ్యతిరేకంగా చేసుకున్నారు. తర్వాత ఒక స్ట్రాంగ్ క్యాండిడేట్ తయారైనాడు టీడీపీ తరఫున. ఎవరు? రమణారెడ్డి? కందుల రాజమోహన్ రెడ్డి. సో పబ్లిక్ ఒపీనియన్ అట్లా మారిపోయింది. బట్ అది ఫస్ట్లో నా దగ్గరికి అందరూ వస్తారు. కడపలో ఒక ఇప్పుడు ఉందో లేదో తెలియదు, కానీ ఒకటి ఏంటంటే ప్రతి లీడర్ వస్తాడు, టీడీపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, అందరూ వస్తారు అన్నమాట ఇంటెలిజెన్స్ ఆఫీస్కు. అది వేరే చోట ఉండదు. అది వచ్చి ఏంటి మా పరిస్థితి ఎట్లా ఉంది అని వాళ్ళు ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తారనమాట. సో ఆ విధంగా వివేకానంద రెడ్డి గారు కూడా వచ్చేవాడు. ఒకసారి వచ్చి అడిగారు, సార్ ఏంటి పరిస్థితి అని, ఇట్లా. నెక్స్ట్ అది కనుక్కొని ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ అని వాళ్ళు రెక్టిఫై చేసుకునేవాళ్ళు అనమాట వాళ్ళది. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు మెజార్టీ తగ్గగానే మీ ఐజీ ఏమన్నారండి? ఏమలేదు, అది వాళ్ళది, నేను పోలేదు కదా డిఎస్పీ గారు పోయింటారు. కానీ అప్పుడు రాజశేఖర రెడ్డి గారు రాలేదా? నా మూమెంట్ ఎలాగో తెలుసుకుందామని ఆయన. రాజశేఖర్ గారు రాలేదు, వాళ్ళ మనుషులు వచ్చేవాళ్ళు. నా ఫ్రెండ్స్ ఉన్నారు, ఇప్పుడు కూడా ఉన్నారు నా ఫ్రెండ్స్ వాళ్ళు. వాళ్ళకి చెప్పారా పలానా దగ్గర? సెకండ్ టైం అందుకే రెక్టిఫై చేసుకున్నారు కదా. 2 ఏళ్ళకి మళ్ళీ ఎలక్షన్స్ వచ్చాయి. 98లో మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్స్. అప్పుడు ఎంత 56,000కు మళ్ళీ పెంచుకున్నారు. సో వివేకానంద రెడ్డి గారు వచ్చేవాళ్ళు, ఆయన రాదు కానీ వచ్చేవాళ్ళు, అడిగేవాళ్ళు. సో అది తర్వాత ఇదే పబ్లిక్ ఒపీనియన్ గురించి అడిగారు. ఇంటెలిజెన్స్ ఒపీనియన్ ఎట్లా ఉంటుందంటే గుంపులో ఒపీనియన్ కాదు. నేను ఏంటంటే ఫీల్డ్ పోయేవాడిని ఎప్పుడు కూడా. సర్వే చేయమంటే నేను వెహికల్లో అప్పుడు ఇంకా మర్చిపోయాను. డిఎస్పీ గారు వెళ్ళిపోయారు కదా, నన్ను శివశేఖర్ గారు రమ్మన్నారు కదా, కలిశాను. ఆయన ఒక రిపోర్ట్ అడిగారు, అది ఇచ్చిన తర్వాత ఆయన ఇంప్రెస్ అయ్యి అందరి దగ్గర నుంచి అట్లా రిపోర్ట్ తెచ్చుకున్నాడు. అక్కడ నుంచి డిఎస్పీని వేయలేదు, నా మీద పెట్టేశారు పని. 3.5 సంవత్సరం నేను అక్కడ డిఎస్పీ లేకుండా, లీవ్ లేకుండా పనిచేసాను కడపలో. సో మీ ప్రాబ్లం సాల్వ్ అయిందా? నా ప్రాబ్లం లేట్గా అయింది, కోర్టులో ఫేవర్ అయింది. కాకపోతే ఏంటంటే ఆడ నేను చాలా సఫర్ అయ్యాను, ఆర్థికంగా కావచ్చు, అన్ని రకాలుగా కావచ్చు. అవన్నీ తలుచుకుంటే బాగా అనిపిస్తే అవన్నీ పోండి. ఆ టైంలో ఏమైందంటే ప్రతిదీ నేను పర్సనల్గా వెరిఫై చేసేవాడిని. కడప సొంత ఊరు కాబట్టి అక్కడ ఉన్న ప్రాజెక్టుల గురించి కూడా చాలా డీప్గా రిపోర్ట్లు రాసేవాడిని. ఏవి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కావచ్చు, అవన్నీ గురించి. తర్వాత కొన్ని వర్క్ అయినాయి. ఇప్పుడు అన్నీ మొన్న పడిపోయిన ప్రాజెక్ట్ ఉంది కదా, అన్నమయ్య ప్రాజెక్టు, అవన్నీ కూడా పెండింగ్లో ఉన్నాయి అప్పట్లో. సో అవన్నీ బొగ్గవంక ప్రాజెక్టులు అన్నీ కూడా ఆల్మోస్ట్ ఒక స్థితికి వచ్చాయి అన్నమాట. అంటే నేను అన్నీ కూడా డైరెక్ట్గా రిపోర్ట్ రాసేవాడిని. ముందు రోజు గ్రామాలకు వెళ్ళేవారా? రోజు అని కాదు, కానీ ఎక్కడైనా పోయినాం అనుకోండి, ఆడ పోయిన చోట ఆ పని కాకుండా దారిలో ఈ పనులు అంటే అభిప్రాయాలు తెలుసుకుంటూ వస్తుంటారు అనమాట. ఇది ఒక హ్యాబిట్ అయిపోయింది నాకు. నా దగ్గర స్టాఫ్ కూడా చాలా బాగా పనిచేసేవాళ్ళు. అంత ఎట్లా అంటే వాళ్ళు ఆకలి అవుతుంటే కూడా పోతుంటే మధ్యలో ఏదైనా తెలిస్తే ఆడ ఆగి ఆ నుంచి ఫోన్ చేసి చెప్పేవాళ్ళు అనమాట. వాళ్ళు పిల్లలు కానిస్టేబుల్స్ చాలా నా దగ్గర పనిచేస్తున్నంత, నేను హోంగార్డ్ నుంచి చెప్తున్నాను, ప్రతి ఒక్కరు పని చేశారు. ఇప్పుడు ఏదో మెడల్ వచ్చాయంటే నాయి కాదు, ఇవన్నీ వాళ్ళే, వాళ్ళు పనిచేస్తేనే వచ్చాయి. ఆ తర్వాత ఇంకా మీరు సర్వే గురించి చెప్తున్నా. ఫస్ట్ మీకు ఈ సర్వే ఏంటంటే వాళ్ళ నుంచి చేస్తాం. మాకు ఇది చేయమన్నారు కదా, 100 తీసేసి శాంపుల్స్ చేయమన్నారు. 100 తీసేసి శాంపుల్స్ చేస్తే నీకు రాదు కడపలో, ఎందుకంటే ఫ్యాక్షన్ ఏరియా. నువ్వు ఫ్యాక్షన్ ఏరియాలో ఏం చేస్తావు? రమేష్ టీడీపీ అంటే నాగేష్ కాంగ్రెస్ ఉంటాడు, ఈయన గ్రూప్ సపరేటు, ఆయన గ్రూప్ సపరేట్. నగేష్ వచ్చేసి టీడీపీలోకి వచ్చేసాడంటే రమేష్ కాంగ్రెస్కి వెళ్ళిపోతుంది టోటల్. అంటే ఆ ఓటు మొత్తం ఇట్లా షిఫ్ట్ అయిపోతుంది అనమాట. ఇక్కడ ఒపీనియన్ చెల్లదు. సో 99 ఎలక్షన్లు వచ్చేటప్పటికి 99 ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడు ఫస్ట్ ఒక సర్వే అడిగారు, ఏమని, ఎట్లా ఉంది పొలిటికల్ స్థితి అని. అంటే చెప్పాము, ఒక వీరారెడ్డి గారు బద్వేలు, రాజశేఖర రెడ్డి గారు పులివెందులు తప్ప మిగతా ఏవి చెప్పలేమని. సరే ఇంకా వాళ్ళు పొలిటికల్గా వాళ్ళు డెవలప్ చేసుకున్నారు. సర్వే అయిపోయిన తర్వాత ఎలక్షన్ ముందు ఒక సర్వే అడిగారు, ఎట్లుంది స్థితి. అప్పుడు నేను 10 ఇచ్చాను టీడీపీకి, ఒక్కటే వైఎస్ ఒకటే అది ఇచ్చాను, అది పులివెందులు ఒకటి, బాగానే ఉంది. ఎలక్షన్ అయిపోతూనే అంటే పోస్ట్ ఎలక్షన్ మీటింగ్ పెట్టారు, అంటే కౌంటింగ్ జరగలేదు. శివశంకర్ గారే పిలిపించి చెప్తుంటే నేను చెప్పాను, వీళ్ళకి ఇస్తే వాళ్ళకి ఇస్తాను, బాగానే ఉంది.
రాజంపేట జమ్మలోడికి వచ్చేటప్పుడు ఎవరు గెలుస్తారంటే రాజంపేట టీడీపీ సార్ అన్న, జమ్మలోడు టీడీపీ అన్న, ఎంత మెజార్టీ కూడా అడతారు అందాజుగా. నేను 100లో చెప్పాను, నవ్వేశారు అంతా నన్ను. ఇన్స్పెక్టర్ కదా నేను, వాళ్ళందరూ డిఎస్పీలు అంటారు. టైట్ అని చెప్పొచ్చు కదా అన్నారు సార్ కూడా. లేదు సార్ గెలుస్తారు టీడీపీ. మరి 100లో గెలిచేది ఏందా అన్నాడు. ఈరోజు కూడా చూడండి, రాజంపేట జమ్మలోడుగు 100లే ఉంది, గెలిచారు 100లోనే ఉంది. అడిగారు ఎట్లా చేసావు సర్వే అని చాలామంది. ఏం లేదు, ఆ సర్వే నమ్ముకుంటే ఇట్లా వచ్చేది కాదు. ఈ సర్వే ఏంటంటే లీడర్లు బట్టి చేయాల్సి వస్తుంది. కొన్ని విలేజ్ మొత్తాన్ని వాళ్ళ టోటల్ ఓట్స్ ఆ పార్టీలకి వేయాల్సి వస్తుంది, వేస్తే వస్తుందని. అట్లా సర్వే అన్నీ కూడా సక్సెస్ కావు. పొలిటికల్ సర్వే వరకు ఓకే, కానీ కడప ఏరియాలో ఫ్యాక్షన్ మర్డర్లు జరగకుండా జరుగుతుంది అని ముందేమైనా మీకు ఇంట్లో నుంచి రిపోర్ట్ రాదా? అందరికీ తెలిసి ఉంటుంది అది. ఎవరి మధ్య ఎవరికి వ్యతిరేకతలు ఉంటాయో అందరికీ తెలిసే ఉంటుంది అది. కాకపోతే అలాంటి వ్యక్తి చంపబోతాడనే విషయం ముందే అని అలర్ట్ చేయొచ్చు కదా. అది చేయలేము, ఎందుకంటే స్టాఫ్ తక్కువ. ఇంటెలిజెన్స్ వాళ్ళకు ఎంత ఉంటుందంటే 8 మంది 10 మంది ఉంటారు జిల్లాలో. జిల్లా ఎంత పెద్దది, అది ఎంత సులభంగా తెలియదు. కాకపోతే ముందే అలర్ట్ చేస్తాం అనమాట, ఇది ఇతని మీద వీళ్ళు అటాక్ చేయొచ్చు అని. ఈరోజు చేస్తారనేది చెప్పాలంటే అది ఈ రోజు అని కాదు, చేస్తారనేది తెలుస్తుంది, డెఫినెట్గా తెలుస్తుంది. ఓకే, కడప తర్వాత మళ్ళీ సిటీకి వచ్చారా మీరు? కడప తర్వాత లేదు, ఐక్యరాజ్య సమితి వెళ్ళాను, యుఎన్ మిషన్ మీద వెళ్ళాను, అక్కడ 1 year చేశాను. సో నా లైఫ్ ఒక స్థితిలో సెటిల్ అయినా అంటే అదే కారణం, యుఎన్ ఆర్థికంగా. లేకపోతే చాలా ప్రాబ్లం ఉండేది. యుఎన్ తర్వాత మళ్ళీ ఇండియా వచ్చి ఎక్కడికి వచ్చారు? యుఎన్ తర్వాత మళ్ళీ ఇంటెలిజెన్సే. ఎక్కడ? తిరుపతి. అచ్చా, తిరుపతి ఇంటెలిజెన్స్లో చేసిన తర్వాత మళ్ళీ నేను సిటీ వచ్చాను. ఫస్ట్ టైం మళ్ళీ సిటీ ఎంటర్ అయింది ఆఫ్టర్ 14 years అనుకుంటాను. సిటీ ఎంటర్ అవుతే నువ్వేం చేస్తావు లా అండర్ అంటారు. సరే, అప్పుడు ప్రొఫెషనల్గా ఫస్ట్ వచ్చిన కూడా అప్పుడేం సరి ఎక్స్పీరియన్స్ లేదు, ఇప్పుడు లేదు. ఎప్పుడైనా చేసే ఉద్యోగం ఒకటే ఉంటుంది అని చెప్పి వచ్చిన తర్వాత ఏమైందంటే, నాకు జనరల్గా ఆఫీసర్లు నాకు నచ్చిన ఆఫీసర్ అంటే నేను చేసిన ఆఫీసర్ల దగ్గర పోయి కలుస్తుంటాను. సాంబశివరావు సార్ దగ్గర కూడా కలిసినాడు. కిషోర్ అన్నాడు, సార్ ఇట్లా వచ్చాను సిటీకి అంటే, చాలా రోజులకి వచ్చాను అన్నాడు. ఏమన్నా చెప్పాలన్నాడు. ఏడేస్తే చేస్తానులేండి, చెప్పగలిగితే చెప్పండి అన్నా. అయిపోయింది. నన్ను ట్రాఫిక్ వేశారు, నాకు ఇష్టం లేదు. ఎందుకంటే 14 ఏళ్ళు పనిచేసి వచ్చా, మళ్ళీ ట్రాఫిక్ ఏంటి అనుకొని అంత అసంతృప్తిగానే ఉండేది. అడుక్కోలేను. నార్త్ జోన్ ట్రాఫిక్ అనుకుంటా కదా. నాంపల్లి ట్రాఫిక్. కేసులు వేసేవాడిని కాదు ఎక్కువ. ఎందుకు నాకు నచ్చేది కాదు. అందరినీ సతాయించి ఇమేజ్ పెంచేదే ట్రాఫిక్ డిపార్ట్మెంట్. ఆగండి, వేసేవాడిని కాదు. ఏకపోతే ఏంటంటే ఒకరోజు జనార్దన్ గారని అడిషనల్ డీసీపీ గారు ఉండేవారు. ఆయన అంటే కిషోర్ డబుల్ డిజిట్ అలా చేయనివాడు సెట్లో. డబుల్ డిజిట్ అంటే 10 దాటించని అంటే సరే తర్వాత చేస్తా. తర్వాత నాకు కూడా వైలేషన్స్ ఎక్కువ అనిపిస్తూ నాకు బాధ అనిపించింది. తర్వాత సిటీలోనే హైయెస్ట్ కేసెస్ బుక్ చేసింది మళ్ళీ నాంపల్లి నుంచి. అంతకుముందు పంజగుట్ట ఉండేది. సరే, నాకు నా యాటిట్యూడ్ ఒకటి ఉండేది అనమాట. ఈ కేసులు బుక్ చేయడంతో నువ్వు భయపెట్టలేవు. ఎందుకంటే 50 రూపాయలు ఫైన్ చేస్తే వాడు కట్టుకుంటాడు, వెళ్ళిపోతే అది రోజంతా అది చూపించుకుంటూ తిరుగుతుంటాడు వైలేట్ చేస్తా. నేనేం చేసేవాడిని అంటే డాక్యుమెంట్స్ అన్నీ చెక్ చేసేవాడిని. లైసెన్స్ కానీ ఆర్సీ కానీ అయితే బండి సీజ్ చేసేవాడిని. దీని ఎఫెక్ట్ ఎట్లుంటుందంటే, ఆ రోజు బండి లేకపోతే సిటీలో వాడికి చాలా ఇబ్బంది వస్తుంది. సో ఆ ఎఫెక్ట్ ఎక్కువ ఉండాలనే ఫీలింగ్లో నేను వైలేషన్ ఆపాలి కానీ కేసులు బుక్ చేయడం కాదని మెంటాలిటీ నాది. సో అట్లా కొద్దిగా. ఎంతకాలం చేస్తారు అక్కడ? 2 years 7 months దాకా ఉన్నాను. అబ్బా, నాంపల్లి అసంతృప్తిగానే అట్లే పని. అయితే దినేష్ రెడ్డి గారు ఉన్నారు సిపిగా, ఆయన కలిశాను. చూద్దాం, ఒక ట్రైల్ వేద్దాం, ఆయన అడిగి చూద్దామని పోయి, సార్ ఇట్లా చేశాను నేను అంటే, సర్లే నేను సిట్లో వేస్తా అన్నాడు. ఇది ఎందుకు నాయన, నేను ఇలా అంటారు వేస్తాను మళ్ళీ సిట్ అనుకుంటా. అంటే తర్వాత ఏమైందంటే ఆయన గణేష్ బందోబస్తు అయిపోతూనే ఆయన ట్రాన్స్ఫర్ అయిపోయాడు లాండర్ అడిషనల్ ఈజీగా. అప్పుడు వీళ్ళు ఉండేవాళ్ళు, మీడియా పర్సన్స్ని కొందరిని పెట్టుకున్నారు. అప్పుడు ఎంతమంది అన్నారు, సార్ మీకు మంచి పోస్టింగ్ ఇస్తాను అంటే, సిట్టా అన్న, లేదు సార్ లాండర్లు ఇస్తా అన్నారు సార్ అంటే, ఈ లోపల ఆయనే ట్రాన్స్ఫర్ అయిపోయారు. అంటే ప్రమోషన్ మీద అడిషనల్ ఈజీగా లాండర్లు అట్లా అయిపోయారు. ట్రాఫిక్ అయిన తర్వాత ప్రమోషన్ వచ్చింది. ప్రమోషన్ వచ్చి ఏం చేయాలని అర్థం కాని టైంలో నాకు విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్లో ప్రమోద్ కుమార్ తెలిసి ఉంటారు ఐజీ గారు. ఆయన ఏం చేస్తారంటే, కిషోర్ నా దగ్గరికి వచ్చాయని విజిలెన్స్ చెప్పారు. విజిలెన్స్ చేసుకున్నారు అనమాట, యూనిట్ 2 హైదరాబాద్. ఆడ పని చేస్తుండగానే ఏమైందంటే, ట్రాఫిక్లో బాగా చేస్తాను. ట్రాఫిక్లో ఒక ఇది సెట్ నేను పైకి వచ్చినానంటే, ఈవెన్ విఐపీ మూవ్మెంట్లో కూడా అప్పుడు నా ఏరియాలో మూవ్మెంట్ ఎవరు వచ్చేవాళ్ళు కదా, నేనే మాట్లాడేవాడిని ఎంత. అప్పుడు ప్రైమ్ మినిస్టర్ వచ్చినప్పుడు అది కొద్దిగా
అశోక్ రెడ్డి గారు ఉండేవారు అడిషనల్ డీసీపీగా ట్రాఫిక్లో. ఆయన బాగుండేవారు. ఆయన ఏం చెప్పారు, సిపి సైబరాబాద్కు చెప్పి నన్ను ట్రాఫిక్ కావాలని వాళ్ళు లాగారు. మళ్ళీ ట్రాఫిక్లో బాగా చేస్తాడని. అప్పుడు పంజగుట్ట అనుకున్నారంట యాక్చువల్గా. పంజగుట్ట ఏంటో కుగట్పల్లి. అయితే వేరే ఆఫీసర్ అడిగి చేయించుకోవడంతో నన్ను ఫస్ట్ ఏసీపీ శంషాబాద్ వేశారు ట్రాఫిక్ ఏసీపీగా. ఆడ చేస్తుండగానే ఈయన రిటైర్ అయిపోతూనే ఇది కూడా ఇన్ఛార్జ్ ఇచ్చారు. మధ్యలో ఎలక్షన్ ముందు అందరినీ ట్రాన్స్ఫర్లు షఫిల్ చేస్తూ నాకు రామచంద్రపురం బీచ్లో చాలా రోజుల నుంచి ఖాళీ ఉన్నింది, అక్కడికి వేశారు. ఇంకా అక్కడ చేసి ఇంకా అక్కడ పొలిటికల్ ట్రాన్స్ఫర్ అది పనిచేస్తారు. అది 1 year 9 months ఉంటుంది. నేను నా దగ్గర ఒక అభిప్రాయం ఉండేది, ఒక ఫీలింగ్. నన్ను 6 నెలల్లో ట్రాన్స్ఫర్ చేసుకుని తర్వాత చేయలేరని చెప్పేవాడిని. 6 నెలల్లో చేస్తే చేయండి ఎవరన్నా. ఎందుకంటే నేను జనరల్గా పబ్లిక్ అయితే ఒకటి ఏంటంటే, అనుకూలంగా చేసిన అన్ని రోజులు ఉంటావు, వ్యతిరేకంగా చేసిన అన్ని రోజులు ఉంటావు, ఆనెస్ట్గా చేసిన అన్ని రోజులు ఉంటావు. చెడ్డ పేరు తెచ్చుకోకుంటే చాలు. సో అట్లా ఉండేది. ఎక్కడ ఉన్నా కానీ జనరల్గా నేను ఆ నుంచి రావడానికి అంటే పొలిటికల్ ట్రాన్స్ఫర్ చేయాలని చాలా ప్రయత్నం జరిగినా నేను కూడా వచ్చేయాలనుకున్నాను. అప్పుడున్న ఒక ఆఫీసర్తో నాకు పడలేదు. ఎవరు పేరు ఎందుకునండి, ఎస్పీ గారు. ఇప్పుడు మెదక్ ఎస్పీ గారు. మెదక్ ఎస్పీ గారు నాకు ఇష్టపడలే. ఇమ్మీడియట్ ఆఫీసర్తో గొడవలు ఉండడప్పుడు పనిచేయడం తప్పని. ఐజీ గారు అన్నారు, నీకు ఎందుకు, డీజీ గారికి తెలుసు అని తెలుసు, నువ్వు వెళ్ళొద్దు అంటే, వద్దు సార్, ఇమ్మీడియట్ ఆఫీసర్తో సరిగా లేనప్పుడు నేను పనిచేయడం బాగుండదు అంటే ఇంకా పొలిటికల్ లీడర్స్ కూడా హ్యాపీగా ఫీల్ అయిపోయారు నేను వెళ్ళిపోవడం. అప్పుడు వచ్చినప్పుడు సిటీ ఎస్బీ వేశారు. సిటీ ఎస్బీ తర్వాత మళ్ళీ ప్రమోషన్ వచ్చినప్పుడు ఇంటెలిజెన్స్కు అంటే అప్పుడు వాళ్ళకి మళ్ళీ, ఎందుకంటే మొత్తం నా సర్వీస్ అంతా ఎస్బీ ఇంటెలిజెన్స్. అంటే మీరు చెప్పారు పొలిటికల్ ఉంటేనే పోస్ట్, నేను ఎక్కడ వాడలేదు కాబట్టి ఎక్కడ అగితే ఎవరు బాగున్నారని వాడుకోవాలంటే హైదరాబాద్ సిటీ ఎస్బీ సెంట్రల్ జోన్లో నుంచి మళ్ళీ సిటీ పోలీసు మన సిటీ ఇంటెలిజెన్స్ వచ్చాను. అప్పుడు మహేందర్ రెడ్డి గారికి చెప్పాను నేను, సార్ నా సర్వీస్ అంతా ఇట్లయిపోయింది, ఇంకా 2-3 ఏళ్ళు ఉంటాను సర్వీస్లో, మీరు మళ్ళీ ఇంటెలిజెన్స్కి వేస్తే ఎట్లా అంటే, లేదు నిన్ను గురించి బాగా చెప్పారు, నీ సర్వేలు అవి బాగుంటాయి అన్నారు. అప్పుడు వెంకటేశ్వరరావు గారి పిఏ ఉండేవాడు. ఆయన చెప్పేవాడు, నిన్నెందుకు వదులుతారు సార్, మల్లెపూలు ఏడన్నా బాగా పైన పెడతారు, నెత్తిని పెట్టుకుంటారు కానీ అట్లా కామెంట్ చేశాడు. లేదు బాబు, ఎన్రోల్ చేయాలి నేను ఇంటెలిజెన్స్లో, కొద్దిగా బయట చేస్తాం, రిటైర్ అయిపోయేది టైం దగ్గర పడుతుంది అని అంటే, లేదు సార్ విన్నారు, ఎన్ఎఫ్ఐ కలవండి అన్నారు. మహేందర్ రెడ్డి గారిని కలిస్తే సార్ లేదు కిషోర్ చేయండి కొన్ని రోజులు అన్నారు. లేదు సార్ చూడండి నాకు చాలా అన్యాయం అవుతుంది, రిటైర్ అయిపోతుందంటే ఇప్పుడు ఎలక్షన్ అయిపోయిందంటే, ఎలక్షన్ అయిపోతే ఎవరికెవరు అని చెప్పి వచ్చేసిన. ఆయన ఏమనుకున్నాడో మళ్ళీ దినేష్ రెడ్డి గారు డీజీగా ఉన్నారు, ఆయనపై కలిసింది సార్ అంటే. ఆయన కలవకపోయినప్పుడు కొద్దిగా ఇబ్బంది అయింది, ఎందుకంటే ముందు కలిసిన వాళ్ళు అంటే వాళ్ళు అరెస్ట్ చేశాడు అనమాట. ముందే చెప్పచ్చు కదా, ఇప్పుడు చెప్తే ఎట్లా పోయి పని చేయకపోని. ఇంకా నాకు అదే మాట అంటాడేమో ఆర్డర్ అయినా కానీ నేను లాస్ట్లో ఒక మాట అన్నాను, సార్ మీరు సిటీలో ఉన్నప్పుడు నేను వచ్చాను, అప్పుడు ట్రాఫిక్ వేశారు, ఇంటెలిజెన్స్ వస్తే అంటే, ఇప్పుడు ఎక్కడ చేస్తున్నాను, మళ్ళీ ఇంటెలిజెన్స్కి వేసినారు సార్. నీకు మళ్ళీ ఇంటెలిజెన్స్ ఎందుకా అని చెప్పి ఆయన అప్పటికప్పుడు విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అని రాసేస్తారు. ఆయన రాసేస్తారు, నేను అడిగింది లేదు. అట్లా విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ సిటీ చేయాలనుకుంటే నన్ను బలవంతంగా తిరుపతి పంపించారు. తిరుపతి పోయిన తర్వాత అక్కడ 2 ఏళ్ళు పైన చేశాను. ఆడ ఉండగానే కడప ఇన్ఛార్జ్ ఉన్నాను కొన్ని రోజులు. కడప నేను వద్దన్నా కానీ అప్పుడు శివనారాయణ సార్ ఉన్నారు, లేదు నువ్వే చేయాలని. ఒక 6 నెలలు కడప అంటే, నాకు ప్రాబ్లం ఏంటంటే, మా నాన్న వ్యాపారస్తుడిగా ఉండేవాడు, ఆ లింక్స్ ఉంటాయి కదా వాళ్ళ వ్యాపారస్తులు, ఆ ప్రెషర్ నా మీద పడుతుంది. ఎందుకంటే విజిలెన్స్లో రైట్స్ అవన్నీ చేస్తుంటాం. అన్నయ్య కూడా మా ఫాదర్తో కూడా పోయి మాట్లాడారు, ఏమన్నా కావాలంటే ఇస్తాం, మమ్మల్ని రైట్ చేయొద్దని చెప్పి. వాడినాడు నా వాడు. సరే 5 నెలల తర్వాత మళ్ళీ వేరే మన లక్ష్మీనాయక్ వచ్చాడు, పోస్టింగ్ అయింది అక్కడికి. నేను అక్కడ ఉండగానే మళ్ళీ అనంతపురం ట్రాన్స్ఫర్ అయ్యాను, విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్. అప్పుడు ఠాకూర్ సార్ ఉన్నారు. అనంతపురం ఉన్నప్పుడు కర్నూలు కూడా ఇన్ఛార్జ్ ఇచ్చారు. ఒక 6 నెలలు 7 నెలలు ఉండగానే ఆ నుంచి ప్రమోషన్, ఎస్పీ ప్రమోషన్, సిటీకి వచ్చేసాను. సిటీ మళ్ళీ ఇంటెలిజెన్స్ అనుకుంటే యోగానంద్ సారు, తర్వాత శ్రీనివాసులు సార్ అన్నారు. శ్రీనివాసులు సార్ నా దగ్గర అన్నారు, నేను ఎక్కడైనా చేస్తాను. శ్రీనివాస్ గారు, శ్రీనివాసులు ఓకే, సిపిగా ఉన్నారు చూడండి, మన బత్తిన శ్రీనివాస్ సార్. సరే ఎస్ఐబికి వేశారు. కొద్దిగా మొదట్లో సార్కు నాకు కొద్దిగా అంటే, సార్ ఎట్లా ఉంటారంటే చాలా ఏ దాంట్లో కూడా భరించలేడు అనమాట, ఆయన చెడ్డ పేరు వస్తుంది అంటే ఎట్లా. సో ఒక స్టేజ్లో ఆయన నా మీద కోపడ్డారు కొత్తలోనే, ఐఎమ్ నాట్ హ్యాపీ విత్ యువర్ వర్క్ అన్నారు. ఇంకా నేను సరే సార్ నేను రానులేండి అని చెప్పేసాను ఫోన్లో.
మళ్ళీ మా సీసీ ఫోన్ చేసి రండి సార్ అని వాళ్ళంతగా సార్ కూడా మళ్ళీ రమ్మన్నారు. సరే పని ఏం కిషోర్ అట్లా నేనేం తప్ప మీరు తప్పేం చేయడం లేదు సార్, నేను అది కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నాయి అంటే సరే నేను అడ్మిన్ ఎస్పీగా నాకు చెప్పండి బాధ్యత అంతా నేను తీసుకుంటా అంటే సరే అన్నాడు. ఆ తర్వాత మంచిగా నచ్చింది. నాకు ప్రెసిడెంట్ మెడల్ బలవంతంగా రికమెండ్ చేసింది సారే. మళ్ళీ నేను అనుకున్నా గొడవ పడిన నా రికార్డు పాడైపోతుంది కానీ ఏ ఆఫీసర్ కూడా నా రికార్డు పాడు చేయలేదు. నేను వాళ్ళందరూ వచ్చారు ఎస్ఐబి నుండి ఆ నుంచి బెటాలియన్ కదా లాస్ట్ బెటాలియన్ పోయే ముందు సాంబశివరావు సార్ని కలిశాను అనమాట, డీజీ గారిని. కలిస్తే ఎందుకు బెటాలియన్ అన్నారు ఆయన. సార్ నాకు సొంతూరు ఎక్కడెక్కడో చేసేసాను, స్టేట్ అంతా తెలంగాణ ఏపీ అంతా, కనీసం మా అమ్మ నాన్న మా ఫ్రెండ్స్ బంధువులు వాళ్ళంతా ఫీల్ అవుతారు కదా మా వాడు ఇక్కడ ఉన్నాడని. అంటే బెటాలియన్ ఎందుకు ఏపీఎస్పీది లా అండ్ ఆర్డర్ అంటే ఓకే ఓఎస్డీగా అన్నారు. ఓఎస్డీ వద్దు సార్, అప్పుడు ఓఎస్డీ చేస్తామని మన సార్ వాళ్ళు చెప్పారు కొందరు, యోగానంద్ సార్ వాళ్ళు. అంటే వద్దు సార్ ఓఎస్డీ అంటే లా అండ్ ఆర్డర్లోనే మళ్ళీ నాకు ప్రెజర్స్ ఉంటాయి, ఎన్ని ప్రాబ్లం ఉంటాయి, పైన ఆయన ఎస్పీ నేను ఎస్పీ వాళ్ళు ఐపీఎస్ కావచ్చు, అది ఈగో ప్రాబ్లమ్స్ వస్తాయి, వద్దులేండి బెటాలియన్కి వెళ్ళిపోతుంటే సాంబశివరావు సార్ బెటాలియన్లో ఆయన వేరే జాన్ అని ఉన్నారు, ఆయనకు కర్నూలు ఖాళీ ఉంటే అక్కడ వేసేసి నన్ను అక్కడ వేశారు, అక్కడ రిటైర్ అయ్యాను. కానీ ఇక్కడ యాక్చువల్గా ఏంటంటే నాకు ఒక ఉద్దేశంతోనే పోయాను కడపకు, 20 ఏళ్ళ టార్గెట్ పెట్టుకొని. చెప్పనా ఇప్పుడు లేదు ఆ టార్గెట్. యాక్చువల్ ఏంటంటే నేను ఇంటెలిజెన్స్ కడప చేసేటప్పుడు చాలామందిని అంటే వాళ్ళు అడిగేవాళ్ళు అనమాట, గైడ్ చేసేవాడిని ఎట్లా పబ్లిక్లో మంచి పేరు ఎట్లా తెచ్చుకోవాలి ఎట్లా. ఒకరోజు మా కానిస్టేబుల్ ఎస్ఐ బట్టి ఏంటి సార్ మీరు ఇంత మంచిగా గైడ్ చేశారు, మీరే రాజకీయాలకి రావచ్చు కదా అని. మనకెందుకే మనకంత స్థితి లేదులే అని చెప్పారు. కానీ అది మైండ్లో కంటిన్యూ అయింది నాకు. ఆ టార్గెట్తో కడపకు పోయినా, ఎవరికి తెలియదు ఇది కడప ఎమ్మెల్యేగా నిలబడాలని పోయినా. ఇది ఫస్ట్ టైం రివీల్ చేస్తున్నా. కానీ మంచో చెడో కానీ నాకు ఒక చిన్న ప్రాబ్లం అయింది. అంటే 16లో రిటైర్ అవుతాను కదా, 19 వరకు లాగలేను అంత రోజు మన ఎవరు గుర్తుపెట్టుకుంటారు అనుకున్నా. సో 2 ఏళ్ళు పెంచడంతో 18లో రిటైర్ అయినా, 19 సరిగ్గానే వచ్చింది. కానీ నా సమస్య ఏంటంటే మా అమ్మాయి మ్యారేజ్ డిలే అవుతుంది. అంటే అమ్మాయికి సూటబుల్ రాలేదు, మేము నచ్చకపోవచ్చు, లేదంటే మాకు నచ్చకనో ఏదో డిలే అవుతుంది. ఈ అమ్మాయి మ్యారేజ్ చేయకుండా రాజకీయాలు ఇవన్నీ ఎట్లా. అందులో నా దగ్గర ఒక హ్యాబిట్ ఏంటంటే నేను డబ్బులు ఖర్చు పెట్టాను, సంపాదించలేను, 2 ప్రాబ్లం అవుతాయి. వేరే వాళ్ళు అయితే నా ప్రొఫైల్ లీడర్ల దగ్గర తీసుకున్నారు, వాళ్ళు ఏమన్నా డబ్బులు పెట్టుకుంటా అంటే నేను పెట్టను, నాకు చెప్పొద్దండి అని చెప్పాను. సో నాకు ఉద్దేశం కూడా అలా ఆగింది వద్దని. కానీ మంచిగా జరిగింది, ఎందుకంటే పబ్లిక్ ఎవరికి ఓట్లు వేస్తారో అర్థం లేని పరిస్థితి అయిపోయింది ఇప్పుడు. అంటే ఇప్పుడు మీరు రాజకీయాలకు వస్తారు? లేదు లేదు పక్క. అంటే 2019 వరకు మీ ఆలోచన ఉండింది. ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మానేసాంగా. ఇప్పుడు ప్రజలు కూడా నమ్మదగ్గ వాళ్ళు కాదండి, ప్రజలకు అన్నీ కావాల్సిందే. చూస్తున్నాం కదా మనం మొన్న ఇక్కడ ఎలక్షన్లు తెలంగాణ నేనే పబ్లిక్ ఎట్టున్నారు, మునుగోళ్ళు నాకు ఎంత ఇస్తారని ఉన్నారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు మరి రిటైర్ అయ్యాక? ప్రశాంతంగా ఉన్నాను, అమ్మాయి మ్యారేజ్ అయిపోయింది, సరే రిలాక్స్ అయ్యాం కదా అని. పాప మన ఇల్లు అది తప్పనిసరి. సరే ఇక మనం ఇందాక ఫస్ట్ అడిగిన క్వశ్చన్స్కి వద్దాం. ఓకే. పోలీస్ అనగానే ఒకప్పుడు భయపడి గౌరవం ఉన్న రోజుల్లో చూసాను మీరు. ఇప్పుడు పోలీస్ అంటే కొంచెం చులకన భావంతో ఉన్న ప్రజలను చూస్తున్నారు, దానికి కారణం ఏమనుకోవచ్చు? పోలీసులే అంటాను. ఎందుకు? నేను చెప్తున్నా కదా, ఎమ్మెల్యే గారు వచ్చి నిలబడినారని చెప్పాను మీకు బయటే. ఎందుకు అంటే ఆ ఆఫీసర్ మీద ఉండే గౌరవం కావచ్చు, అప్పట్లో ఉండే డిపార్ట్మెంట్ మీద గౌరవం కావచ్చు. ఇప్పుడు డిపార్ట్మెంట్లో ఇంకోటి అది చెప్పే ముందు ఒక విషయం చెప్తాను. నేను సిటీ పోలీస్కి వచ్చాను కదా, నేను మెదక్ ఎస్ఐగా ఉన్నప్పుడు సెకండ్ హ్యాండ్ బుల్లెట్ తీసుకున్నాను ఒకటి, ఎందుకంటే బుల్లెట్ ఉంటేనే అప్పుడు ఎస్ఐ అనే ఫీలింగ్. అదే తీసుకొని నేను కడప ఇంటెలిజెన్స్ వెళ్ళాను. ఇంటెలిజెన్స్ వెళ్ళిన తర్వాత ఒక జీప్ రిపేర్ వచ్చింది. జీప్ రిపేర్కి 17,000 ఖర్చు అవుతుంది. నేను అప్పుడు ఒక ఎస్పీ గారిని అడిగాను, ఓకే అన్నారు అడిషనల్ ఎస్పీ గారు. తీరా వాళ్ళకు నాకు ఒక రిపోర్ట్ రైటింగ్లో ప్రాబ్లం వచ్చింది, అది వాళ్ళకి నచ్చలేదు. వాస్తవాలు రాస్తే కొందరికి నచ్చినప్పుడు ఏమైంది, నాకు ఇచ్చే డబ్బులు ఆపేశారు. నీకు ఎలక్షన్ ఫండ్ నుంచి 3,000 వచ్చింది, నేనేం చేయాలన్నా. ఏం చేయాలి దిక్కుదు వచ్చేది, నేను రిపేర్ అయితే చేయించాను, నా బుల్లెట్ అమ్మేసి రిపేర్ చేయించాను, అది అయిపోయింది. ఆ నుంచి రోజు నడుచుకుంటూ పోయేవాడిని, ఇంటికి నడుచుకుంటూ వచ్చేవాడిని, సైకిల్ ఉండేది. సరే తర్వాత కొన్ని రోజులకు కొత్త వెహికల్ వస్తా మారుతి జిప్సీ నాకు ఒకటి పాతది ఇచ్చారు, అది నడిచింది అనుకోండి కొన్ని రోజులు. తర్వాత సిటీకి వచ్చాను. సిటీకి వచ్చే ముందు తిరుపతి చేశాను కదా, తిరుపతిలో ఒక సెకండ్ హ్యాండ్ స్కూటర్ కొనుక్కున్నా. స్కూటర్ అంటే ఫారెన్ నుంచి వచ్చేసాను కదా, యూఎన్ మిషన్ చేసుకుని వచ్చాను కదా, స్కూటర్ కొనుక్కున్నా. ఆ స్కూటర్లో తీసుకుని సిటీకి వచ్చాను. సిటీలో ప్రతి హోంగార్డ్ దగ్గర హోండా మోటార్ సైకిల్ ఉన్నాయి.
ఒక హోంగార్డు హోండా మోటార్ సైకిల్ తిరుగుతుంటే హోంగార్డు అతనికి దినసరి వేతనమే. అంటే నేను వాళ్ళని తప్పు పడడం లేదు. హెడ్ కానిస్టేబుల్ ఎస్ఐలు ఏమని ఫీల్ కావాలి? వాళ్ళ స్టేజ్ కొద్దిగా ఎస్ఐలు ఏం ఫీల్ కావాలి? సో వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళు ఫీల్ కావాలి కదా. ఈ స్టేజ్లో పైకి పోతే ఎస్పీ గారు ఏం ఫీల్ కావాలి? హెలికాప్టర్లో పోవాలి, పోవడం లేదు కదా. సో ఇంట్లో ప్రెజర్స్ ఉంటాయి కదా ఎవరికైనా, కనీసం ఆ స్టాండర్డ్ అయినా మెయింటైన్ చేయాలి కదా. నేను సెకండ్ హ్యాండ్ స్కూటర్లో పోతున్నా, నా పక్కన హోండా మోటార్ సైకిల్లో వస్తుంటే నన్ను ఎస్ఐ అనుకుంటారా, నన్ను సిఐ అనుకుంటారా, హోంగార్డ్ని సిఐ అనుకుంటారా? స్వభావం చెప్తాను, పబ్లిక్ ఊహించేది. తర్వాత సిటీకి వచ్చాను. సిటీలో అంతకుముందు రామచంద్రపురం వచ్చిన తర్వాత ఒకరోజు మా ఆవిడ ఫోన్ చేసి ఒక వెహికల్ ఏదన్నా చూడండి, మా చెల్లెలింటికి పోయి సంగారెడ్డిలో ఉండేవాడు, పోయిస్తా అంటే సరే నేను మీటింగ్లో ఉన్నాను, చూడండి ఎవరన్నా వెహికల్ ఇస్తారేమో, కొద్దిగా డీజిల్ వేసుకుని పోయిస్తామని ఏమైనా తెలిసి వాళ్ళు ఉన్నారేమో అన్న. ఇప్పుడే చేస్తాం సార్ అని మీటింగ్లో ఉన్న ఆఫీసర్లంతా బయటికి వెళ్ళారు. 3 కార్లు తెచ్చిపెట్టారు. ఒక కారు ఏదో ఒకటి పంపించండి డీజిల్ వేస్తాం అంటే సరే సార్ అని పంపించారు. మీటింగ్ అంతా ఎంత ఎక్కడే అవి అన్నా అంటే ఎస్ఐలు సార్ అన్నారు. సో ఎస్ఐలు కార్లు మెయింటైన్ చేస్తున్నారు 2009లో. మరి ఈ స్థితిలో ఎవరికి గౌరవం వస్తాయి? ఎట్లా వస్తున్నాయి జీతాలు? ఎట్లా వస్తున్నాయి? మన జీతాలకు తగ్గట్టుగా మనం సంపాదిస్తున్నామా? దాని మెయింటెనెన్స్ ఏంటి? ఎప్పుడు ఆ ఆఫీసర్ని ఏమైనా పిలవాలి? పబ్లిక్లో ఇమేజ్. అదే సందర్భంలో నేను మెదక్ ఆర్సీపురం డిఎస్పీగా ఉన్నప్పుడు ఛత్తీస్గఢ్ నుంచి ఒక ఇంజనీర్ వచ్చాడు బిహెచ్ఈఎల్కు. వస్తే వాడిని పట్టుకొని బిహెచ్ఈఎల్ వాళ్ళు కొట్టేశారు. పిల్లాడు పాపం. వాళ్ళ నాన్న డిఎస్పీ అక్కడ నుంచి నాకు ఫోన్ చేశాడు, మా అబ్బాయిని కొట్టేశారంటే చూడండి అని. నేను వాళ్ళెవరు పట్టుకొచ్చారు. ఎస్ఐ వచ్చి ఉంటే వేయా వాళ్ళు అంటే మెడ మీద 2 వేయా అన్న. వేయలేదు. నేను వేస్తాను వాళ్ళు భయపడినారు. నేను కొట్టాను. యాక్చువల్గా వాస్తవం జరిగింది. గమని కూర్చున్నారు ఏం మాట్లాడకుండా. మరి వాడు ఎందుకు కొట్టలేకపోయాడు, నేను ఎందుకు కొట్టాను? అంటే నీ ఇమేజ్ నువ్వు ఎందుకు భయపడుతున్నావు? అయి ఉంటాడు, కొల్యూట్ అయి ఉంటాడు కదా సంథింగ్. అంటే నీవు భయపడుతున్నావు. ఎప్పుడు భయపడతావు అంటే పబ్లిక్లో నీకు గౌరవం లేనప్పుడు భయపడతావు. నువ్వు పబ్లిక్లో గౌరవం ఉందనుకో, నేను ఇంకొక విషయం చెప్తాను. నేను మెదక్ నుంచి ట్రాన్స్ఫర్ అయ్యేటప్పుడు నాకు పేరోలు ఇచ్చింది ఎవరు తెలిసిన? రౌడీస్. మారిపోయినాం సార్ అని వాళ్ళంతా చేపలు పట్టుకుంటూ ఇది చేసుకుంటూ. మరి ఎందుకు ఆ ఇమేజ్ వస్తుంది? అంటే ఈరోజు పబ్లిక్లో పోలీస్ ఇమేజ్ పడిపోవడానికి కారణం పోలీసులు అంటారు. వాళ్ళే కారణం. మంచి ఆఫీసర్ల వల్ల ఇమేజ్ కూడా వస్తుంది. మంచిగా చేసేవాళ్ళు. ఒక స్టేజ్లో ఏంటంటే మా బ్యాచ్ తర్వాత కొద్దిగా ఇంకొక ఇన్సిడెంట్ చెప్తాను. నేను ఇంటెలిజెన్స్ ఇన్స్పెక్టర్ కడప ఉన్నాను. ఒక ఎస్ఐ గారు వచ్చారు, ప్రొబేషన్ అయిపోయింది. సార్ మంచి పోస్టింగ్ ఏది ఉంటుంది సార్ నన్ను అడుగుతాడు. ఏం పోస్టింగ్ మంచిది అంటే అన్న, అంత డబ్బులు మంచిగా వచ్చేది సార్. ఏమన్నా బుద్ధి ఉందేమో అన్న, ప్రొబేషన్ అయిపోయింది ఇప్పుడు పోస్టింగ్ ఇస్తా అంటే మంచి ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నన్ను వచ్చి అడుగుతున్నాడు. ఏం చెప్పాలి చెప్పండి? అంటే పోలీసే కారణం అంటారు. అంటే ఆ స్వభావంతోనే వస్తున్నారు రావడం కూడా పబ్లిక్. సెకండ్ క్వశ్చన్ అండి, పోలీసుల్లో బదిలీల్లో రాజకీయ నాయకుల జోక్యం ఎంతవరకు పక్కా ఉంది? ఇప్పుడు పక్క నేను ఆర్సీపురంతో చెప్తున్నా కదా, లీడర్కి డబ్బులు ఇస్తేనే అతను పోస్టింగ్ మార్పిచ్చేస్తున్నాడు. ఆ స్టేజ్లో ఆఫీసర్లు కూడా వింటున్నారు. కొద్దిగా ఆఫీసర్ అందరినీ చెప్పను నేను, చాలా ఆనెస్ట్ ఆఫీసర్లు ఉన్నారు, వాళ్ళ దగ్గర నేను పనిచేస్తాను. ఇంకొకటి ఉంది, కొందరు కరప్ట్ ఆఫీసర్లని చెప్పిన వాళ్ళు కూడా ఆనెస్ట్ ఆఫీసర్ని అయితే సతాయించలేదు. నేనే ఎగ్జాంపుల్. నాకు ఒక ఆఫీసర్ చెప్పాడు, పలానా అతను వస్తున్నాయా, నువ్వు జాగ్రత్త, ఏదో నడిచిపోయింది, నువ్వు అంత ఇదిగా ఉంటావు అన్నాడు. అని నువ్వు సతాయించలేదు, సపోర్ట్ చేశాడు నేను చేసిన పనులకన్నిటికీ. అంటే వాళ్ళు కూడా ప్రతి ఒక్కరిని సతాయించాలనుకోరు మంచి ఆఫీసర్లు కూడా. ఎవడు ఏదో ఉంటాడో వాళ్ళ వెంటనే పడతారు. సో పోలీస్ ఇమేజ్ కాదు ఇక్కడ ఇంపార్టెంట్. మనిషి నువ్వు చేసే పనిలో నీ ఇమేజ్ పెంచుకుంటే ఆటోమేటిక్గా పోలీస్ ఇమేజ్ పెరుగుతుంది. ఇప్పుడు నేను ఒక ఎస్ఐని, నా ఇమేజ్ నేను పెంచుకున్నాను అనుకో, ఆటోమేటిక్గా పెరుగుతుంది. విజిబుల్ పోలీసింగ్ అనేది ఒకటి ఉంది పోలీసులో. ఎక్కడ ఉందండి విజిబుల్ పోలీసింగ్? లాండ్ ఆర్డర్లు ఎక్కడ తిరుగుతున్నారు బయట? ఇప్పుడు తిరగడం లేదు. లాఠీలు పట్టుకోవట్లేదు కదా. లాఠీలు పైన బందోబస్తులకు వస్తే లాఠీ ఎవరి దగ్గర ఉండదు. నువ్వు ఏం కంట్రోల్ చేసి గుద్దులాడతావా వాడు ఏమన్నా చేస్తే? చాలా స్మార్ట్ పోలీసింగ్ కదా. ఏం స్మార్ట్ పోలీసింగ్? రౌడీతో స్మార్ట్ పోలీసింగ్ చేస్తావు? రౌడీలతో స్మార్ట్ పోలీసింగ్ ఉండదు. అంటే నువ్వు కొట్టమని కాదు నీకు లాఠీ ఇచ్చింది, అవసరం వచ్చినప్పుడు వాడమని. ప్రతిసారి కొట్టాలని కాదు కదా. సార్, పోలీసుల కరప్షన్పై మీ ఒపీనియన్ ఏంటి? కరప్షన్ పోలీసులు కాదండి, మిగతా చోట చాలా ఉంది. ఎందుకు కరప్షన్ పోలీసుల గురించి నేను సపోర్ట్ చేయను, అది ఏమంటే విమర్శించనంటే, ఇక్కడ 2 పార్టీలు ఉంటాయి. ఏదో ఒక పార్టీ అఫెండ్ అవుతుంది. అవును, ఒక పార్టీ దగ్గర తీసుకుంటే ఇంకో పార్టీ అఫెండ్ అవుతుంది. కంప్లైంట్ తీసుకుంటే అక్యూడ్ అఫెండ్ అవుతాడు, అక్యూడ్ తీసుకుంటే. సో కాబట్టి ఎవడో ఒకడు బయట పెడతాడు.
అదే కమర్షియల్ డిపార్ట్మెంటు లేదా ఇంకొక డిపార్ట్మెంట్ చూడండి, విన్ విన్ గేమ్ ఆడ. అవును. ట్యాక్స్ ₹1,00,000 కట్టాలంటే నువ్వు 50,000 తీసుకొస్తారంటే 50,000 కట్టేసి వీడు విన్ను, 50,000 తగ్గింది కాబట్టి వాడు విన్ను. అవును, వాడు బయటికి రాదు ఇంకా. బయటికి రాదు, హ్యాపీ ఇద్దరు. సో ఎక్కడైనా అది రాదు. కొన్ని డిపార్ట్మెంట్లో పర్సంటేజ్, సో అది బయటికి రాదు. ఒక్క ఇంటెలిజెన్స్ ఆఫీస్ కడప గురించి మళ్ళీ చెప్తాను నేను. ఒక వ్యక్తి వచ్చాడు, సార్ పిలిపించారంట మీరు అని. ఎవరైనా నువ్వు అన్నా అంటే రిజిస్టర్ ఆఫీస్ నుంచి. సార్ నేను ఎప్పుడు పిలిపించాను సార్, మా సార్ పంపించారు కలిసి. నేను ఎప్పుడు పిలిపించానయా, ఎక్కడికి వచ్చావు అంటే ఏసీబీ ఆఫీస్ కదంటే అదాంటి ఏసీబీ ఆఫీస్. ఇట్లా ఉంది. ఎప్పుడైతే నువ్వు ఇవి ఉంటాయో ఆడే సమస్యలు వస్తాయి. ఆనెస్ట్ అంటే చాలా కష్టం అండి, చాలా సఫర్ కావాల్సి వస్తుంది. ఆనెస్ట్ ఆఫీసర్లు అంతా సఫర్ అవుతారు డెఫినెట్గా. నేను చాలా సఫర్ అయినా. ₹2 ఆటో ఎక్కిన స్థితిలో ఉంచి నేను కొసపోకపోతే నథింగ్, నేనేం లేదు. సార్ మీకు సర్వీసులో బాగా నచ్చిన ఐపీఎస్ ఆఫీసర్ ఎవరు? ఉన్నారు. మీకు ఇబ్బంది పెట్టే ఆఫీసర్? ఇబ్బంది పెట్టిన ఆఫీసర్లు చెప్పాలి నేను పోనీ వాళ్ళ గురించి, ఎందుకని వాళ్ళు ఇబ్బంది పెట్టినందువల్ల నేను బెనిఫిట్ అయినా. ఎందుకంటే పంతం వచ్చి. సరే, మీకు నచ్చిన ఐపీఎస్ ఆఫీసర్? సాంబశివరావు గారు ఒకరు, శివశంకర్ గారు, ఠాకూర్ సార్ ఇస్ నాట్. తర్వాత దినేష్ రెడ్డి గారి మీద ఒక అభిప్రాయం ఉంది నాకు కూడా అనేవాళ్ళు. ఆయన రెడ్లకి సపోర్ట్ చేస్తాడు, రెడ్డికి పోస్ట్. నేను రెడ్డి కాదు కదా, మరి నేను అడుక్కోలేదు కూడా ఆయన. అంటే నాకు ఈ పోస్టింగ్ కావాలని, నాకు పోస్టింగ్ మార్చమన్నా తప్ప ఇంటెలిజెన్స్ ఎక్కువ చేస్తున్నా. మరి ఆయన నాకు పోస్టింగ్ ఇచ్చాడు. అందరూ కోరుకుండే పోస్టింగ్లు అవి, ఎగబడి పోయే పోస్టింగ్లు విజిలెన్స్ అంటే. మరి ఆయన వేసాడు, మధ్యలో మళ్ళీ ట్రాన్స్ఫర్ అయితే మళ్ళీ ఆపేశాడు ఆయనే. ఆర్సీపురం ఎవరి ద్వారా వచ్చింది? ఆర్సీపురం నాకు అది ఎవరి ద్వారా అంటే ఆటోమేటిక్ వచ్చింది, నాకు ఎవరు ఇచ్చేది కదా. కాకపోతే ఒక స్టేజ్లో మన ఏకే ఖాన్ సార్ అన్నాడు. ఏమన్నాడంటే నేను అప్పుడు ట్రాఫిక్లో ఉన్నాను, ట్రాఫిక్ ఇక్కడ సైబరాబాద్ ట్రాఫిక్లో ఉన్నప్పుడు మన కేవీపీ గారి వాళ్ళ డాక్టర్తో సన్తో మ్యారేజ్ జరుగుతుంటే ఆడ బందోబస్తులో ఉన్నాను. అక్కడికి వచ్చి సార్ అన్న కిషోర్ నీ గురించి ఆర్సీపురం చెప్తే ఆయన అన్నారు పాతోళ్ళే కావాలి ఎలక్షన్ టైంలో అన్నారు, ఇప్పుడు నీకు అక్కడ వేస్తున్నారు అన్నారు. అంటే మంచిది సార్ అన్న, పోయి రిపోర్ట్ చేసుకోండి. మరి ఎవరు చెప్పారా, ఎవరు రికమెండ్ చేశారా అని నాకు తెలియదు. అదైతే వాస్తవం. లేకపోతే ఆర్సీపురం రాదు, ఎవరో ఒకరు చెప్పాలి. అదైతే డౌట్ డెఫినెట్గా. ఆర్సీపురం అనేది మన హార్ట్ కేక్ కదా. హార్ట్ కేక్. కానీ నేను అక్కడ ఏం చేసింది తెలియదు. అన్నారు కూడా, ఏం సార్ ఆర్సీపురం వచ్చి నువ్వు ఒక స్థలము ఒక ఇల్లు సంపాదించుకోలేకపోయినా. సార్ ఫైనల్గా చెప్పండి. ఆర్సీపురంలో ఇంకొకటి ఉంది, ల్యాండ్ డిస్ప్యూట్స్ ఎక్కువ. నేను పోయేటప్పుడు కనీసం 40-50 కేసులు ల్యాండ్ డిస్ప్యూట్ కేసులు పెండింగ్లో ఉన్నాయి. అంత కొత్త వాళ్ళు, ఎస్ఐస్ కొత్త వాళ్ళు, సిఏ కొత్త వాళ్ళు, నారాయణ గాని ఉన్నాడు, అందరూ అంత మంచి వాళ్ళు, మంచి ఆఫీసర్లు వచ్చారు. వాళ్ళకి ఒకటే చెప్పాను, నాకు ఈ కేసులు డిస్పోజల్ కావాలి, ఇది ప్రాపర్ డిస్పోజల్, ఊరికి ఏదంటే మూసేస్తూ ఉంటే కాదు అని చెప్పి అంటే డిలే చేశారు. చేసి అందరికి ఛార్జ్ మెమోలు ఇచ్చాను. ఇచ్చిన తర్వాత ఒకటే మాట అన్నా, మీకు ఛార్జ్ మెమోలో డ్రాప్ చేయాలంటే నాకు డిస్పోజల్ కావాలి. చేసేసారు. రిమాండ్ చేసేవాళ్ళు, రిమాండ్ అంటే అప్పుడు చాలా పాత దానిలో ఫోటోలు లేవు కాబట్టి కొత్త ఫోటోలు వాళ్ళవి పెట్టుకొని ఇల్లీగల్గా ట్రాన్స్ఫర్ చేసినట్టు చాలా ఉన్నాయి. అవన్నీ కూడా మళ్ళీ కేసులు అయినాయి. సో ఎక్కడ వదలలేదు నేను. సార్ ఫైనల్గా పోలీస్ డిపార్ట్మెంట్లో రాబోతున్న వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటంటే? ఏం లేదు, ఆనెస్ట్గా చేయాలి. అయితే ఒక్కటి చెప్తాను, నేను ఎందుకు సఫర్ అయినాను ఆర్థికంగా అంటే నేను సేవింగ్స్ చేసుకోలేకపోయాను. ఫస్ట్లో నేను హోంగార్డ్స్ కూడా చెప్తుంటాను, నువ్వు ₹100 సంపాదిస్తే ఒక ₹40-50 పక్కన వేసుకో, దాన్ని డబుల్ అవుతా పోతుంది నెలకని. సో ఇప్పుడు ఆనెస్ట్గా పని చేయాలంటే చేయాల్సిన పని ఒకటే. జీతం ఏం తక్కువ కాదు. హోంగార్డ్ బతుకుతున్నాడు, కానిస్టేబుల్ బతుకుతున్నాడు, ఆఫీసర్ కూడా బతకగలడు. ఆ స్టాండర్డ్ కొద్దిగా మారుతుంది అంతే. కానీ నువ్వు ఫ్యూచర్లో బాగున్నాడు. ఇప్పుడు అయితే పెన్షన్స్ కూడా మాకన్నా పెన్షన్ ఉంది. రాబోయే కాలంలో ఇప్పుడు సిపిసి పెట్టారు కదా, అంత మార్చేశారు. సో నువ్వు గౌరవంగా బతకాలంటే కంపల్సరీగా సేవింగ్స్ చేసుకోవాలి, కావాల్సినట్టుగా ఇన్వెస్ట్ చేసుకోవాలి. అది ఒకటే దారి ఆనెస్ట్గా ఉండాలంటే. అది లేకపోతే ఆనెస్ట్గా ఉండలేవు. నేను ఒక స్టేజ్ ఆనెస్ట్ తప్పి ఒకటి రాసుకున్నాను అనమాట. ఏం చేయాలి ఈ స్టేజ్లో? ఒక ఇన్సిడెంట్ జరిగింది కడపలో ఉండగా. నాకు 2 పిల్లలు, పాప బాబు. ఒక యాక్సిడెంట్ జరిగింది. నా పిల్లల వయసు ఉన్న పిల్లలే మిగిలారు, వాళ్ళమ్మ నాయన చనిపోయారు. నాకు షాక్ అయింది. అప్పటికప్పుడు నేను ఇన్సూరెన్స్ కట్టనేవాడిని, అప్పటికప్పుడు 2 ఇన్సూరెన్స్ వేశారు. ఏ పరిస్థితి అంటే అంత భయంతో. ఎందుకు ఏం లేదు నా దగ్గర. ఆ టైంలో నేను ఏమనుకున్నాను, ఎట్లా డబ్బులు అంటే దారి తప్పబోయిన స్టేజ్ అది. నేను అప్పుడు నాకు లీడర్లు అంతా బాగుండేవాళ్ళు. నీకు విజిలెన్స్ సివిల్ సప్లైస్ ఉండేది అప్పట్లో, అంటే నాకు వద్దన్నా. కానీ అప్పుడు రాసుకున్నాను అనమాట, ఎడ్ చేయాలి, ఇక్కడ నుంచి బయట పడాలి, పిల్లలు బాగుండాలి, వాళ్ళకి ఏదో ఒక మంచి చదువు చెప్పించాలి. ఫస్ట్ యుఎన్ మిషనే రాసుకున్నాను. ఎందుకంటే అది గౌరవప్రదంగా వచ్చే డబ్బులు అవి, ట్యాక్స్లెస్. నెక్స్ట్ విజిలెన్స్, నెక్స్ట్ లా అండ్ ఆర్డర్. ఈ నా ప్రయారిటీ. డబ్బులు సంపాదించేదానికి వేరేం లేదు.
డబ్బులు కావాలి ఇప్పుడు నాకు. అదృష్టం కొద్దీ నన్ను దారి తప్పకుండా చేసింది యుఎన్ మిషన్. అప్పట్లోనే ఒక 14 లక్షలు అప్పుడు అంటే సేవ్ చేసుకుంటే వడ్డీ అన్నీ కలిపి 14 లక్షలు తెచ్చుకున్నాను. పర్మిషన్ తీసుకుని ప్లాట్ తీసుకున్నా, సేఫ్ అయినా. అట్లా అందరికీ రాదు కదా, అందరికీ లక్ ఉండదు. కాబట్టి దయచేసి ఏమంటే ఎవరైనా పిల్లలు ఆనెస్ట్గా పనిచేసి పబ్లిక్తో డైరెక్ట్ రిలేషన్స్ పెట్టుకొని పోతే వాళ్ళు సక్సెస్ అవుతారు. నా వరకు నేను చిన్నవాడితో కూడా డైరెక్ట్ రిలేషన్ ఉంది. ఈరోజు కూడా మెదక్ ఇన్నేళ్ళు అయిపోయినా కానీ మెదక్ వాళ్ళకు నేను తెలుసు. రాజకిషోర్ బాబు అంటే చాలామంది ఇప్పుడు కూడా ఫోన్ చేస్తారు. ఎప్పుడుది 87 నుంచి ఒక ఇన్సిడెంట్లో అయితే ఉద్యమం జరిగేటప్పుడు పాపన్నపేటలో హరీష్ రావు గారు ధర్నా చేస్తున్నారు. లక్ష్మీపురం ఏదో గొడవ వస్తే నేను ముందు పోతే అక్కడ కూర్చున్న వాళ్ళంతా లేచి నిలబడారు. సార్ కిషోర్ బాబు సార్ వచ్చారని 19 ఇయర్స్ తర్వాత ఆయన అన్నారు. కాంతారావు సార్ ఎస్పీ గారు, ఏంటయ్యా వాళ్ళు నీకు ఎట్లా తెలుసు? సార్ అప్పుడు ఎస్ఐగా ఎప్పుడు అంటే 90లో వచ్చేసాను సార్. 80 అంటే ఇప్పుడు ఏందయ్యా 2009 అన్నాడు. అవును సార్ అన్న. 19 ఏళ్ళు వస్తే ఒక ఎస్ఐని గుర్తుపెట్టుకుంటారు అన్నాడు. గుర్తుపెట్టుకుంటారు అంటే చేసేదాన్ని బట్టి. అదే. సో అట్లా నేనేంటంటే పబ్లిక్లో మనం మంచి చేసి ఇమేజ్ తెచ్చుకుంటే ఎప్పటికి గుర్తుపెట్టుకుంటారు. నా హోంగార్డు ఆ రోజు చేసిన హోంగార్డులు కూడా నాతో టచ్లో ఉన్నారు ఈరోజు కూడా. మెదక్ కావచ్చు, కడప కావచ్చు, ఇంటెలిజెన్స్ కావచ్చు, విజిలెన్స్ కావచ్చు, ఎవరు కూడా నేను ఏదైనా పని చెప్పలేదని వాళ్ళు ఫీల్ అవుతారు. కానీ నేనేదైనా చెప్పి ఏదైనా నా చిన్న పని చేసి పెట్టాయంటే పరిగెత్తుకుంటూ వచ్చేస్తాను. మీరు ఏం సార్ చెప్పని చెప్పారని. ఎందుకంటే నేను చెప్పాలనుకోను, ఎందుకంటే వాళ్ళకి వీళ్ళ ఆఫీసర్లు ఉంటారు కాబట్టి నేను వీళ్ళంతవరకు ఎవరిని చెప్పను. అది ఇమేజ్ పెంచుకోవాలంటే ఒకటే, ఆనెస్ట్గా పనిచేయాలి, పబ్లిక్తో డైరెక్ట్ రిలేషన్స్ ఉన్నది వాస్తవంగా కేసుల్లో కానీ వాస్తవంగా చేయాలి. అదే సేవింగ్స్ ఇంపార్టెంట్. ముఖ్యంగా నువ్వు సేఫ్ కావాలంటే సేవింగ్స్ ఇంపార్టెంట్. సేవింగ్స్ పెట్టుబడి ఎక్కడన్నా ప్రాపర్గా ఇన్వెస్ట్ చేసుకొని పెంచుకోవాలి. ఈ దారి లేకపోతే ఎవడో ఆనెస్ట్గా పని చేయలేడు. పోలీస్ డిపార్ట్మెంట్ రండి, వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా నీట్గా నిజాయితీగా పనిచేస్తే ప్రజలు ఎప్పుడూ మీకు గుర్తుపెట్టుకుంటారంటున్నారు కిషోర్ బాబు గారు. అయితే ముందు మీకు మీరుగా పొదుపుగా మీకు వచ్చిన జీతంలో పొదుపుగా పక్కన పెట్టుకుంటే మీ కుటుంబం కూడా ఆర్థికంగా బలపడుతుంది. దాంతో మీకు లంచాల వైపు చూసే అవకాశం కూడా ఉండదు అంటున్నారు రాజకిషోర్ బాబు గారు. ఇది ఈ వారం రాజకిషోర్ బాబు గారు టెక్స్టైల్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం.